Set okay. సో క్వశ్చన్ ఒకటి ఉంది నీకేమంటే హౌ టు సర్చ్ జాబ్స్ హౌ టు సర్చ్ జాబ్స్ ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్. సో ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్డ్ అయినా సరే ఎలా సెర్చ్ చేయాలి? ఎస్, హౌ టు సెర్చ్ జాబ్స్. సో జనరల్ గా మనకి సోర్స్ ఏమున్నాయి అంటే ఫస్ట్ ద లీడింగ్ ప్లాట్ఫామ్ ఏదంటే నౌకరీ. లీడింగ్, యాక్చువల్గా చెప్పాలంటే. రెండోది ఏంటంటే మనకి గతంలో నౌకరీ కంటే కూడా నౌకరీని పూర్తి స్థాయిలో బీట్ చేసింది, కానీ ఇప్పుడు అది ఎస్ ఫౌండ్ ఇట్. గతంలో అదేంది మానిస్టర్ చెప్పాలంటే, దీని పేరు ఇది మానిస్టర్. ఇప్పుడు ఏమైంది? ఫౌండ్ ఇట్ అయింది. ఎస్, ఫౌండ్ ఇట్. రియల్ గా నెంబర్ 1 సిస్టమ్ అది. తర్వాత నెక్స్ట్ చూస్తే ఆ, మనకి లింక్డ్ ఇన్ అనుకోండి. లింక్డ్ ఇన్ ఓకే. తర్వాత చాలా ఉన్నాయి అనుకోండి. ఏది? ఇండీడ్. అవునా? ఇండీడ్ అని. ఓకే. తర్వాత ఇంకోటి ఏముంది? సింప్లీ హైర్డ్ అని. ఇలాగా చాలా ఉన్నాయి సోర్సెస్. ఫౌండ్ ఇట్, లింక్డ్ ఇన్, ఇండీడ్, సింప్లీ హైర్డ్, నౌకరీ. ద ఫస్ట్ ప్లేస్ గోస్ టు నౌకరీ. మే అంటే మాక్సిమం, అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూనో సెర్చింగ్ ఫర్ ద జాబ్స్ ఇన్ నౌకరీ. నౌకరీ. ఓకే, బాగుంది. అయితే ఇక్కడ మీరు చూస్తే, సార్ ఓకే సార్ బాగానే ఉన్నాయి, మరి మనం ఎందులో సెర్చ్ చేస్తే ఎక్కువ జాబ్స్ ఉంటాయి సార్? అసలు ఎలా సెర్చ్ చేయాలి సార్ సార్ అంటే? చూస్తే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా, నౌకరీలో పోస్టింగ్స్ అనేది చాలా బాగా, చాలా స్పష్టంగా ఉంటాయి పోస్టింగ్స్ అనేది. ఆ తర్వాత ఆ పోస్టింగ్స్ లో హెచ్ఆర్ ఈమెయిల్ ఐడీస్ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు. హెచ్ఆర్ ఈమెయిల్స్ కూడా ఉంటాయి నౌకరీలో. సో దానికి అంటే పోస్టింగ్స్ ఏంటి, డిస్క్రిప్షన్ చాలా జాగ్రత్తగా ఇస్తారు. అది ఎక్స్పీరియన్స్డ్ ఫ్రెషర్స్ అని చెప్తారు. యాజ్ వెల్ యాజ్ హెచ్ఆర్ ఈమెయిల్ ఐడి ఉంటుంది. అవసరమైతే హెచ్ఆర్ ఫోన్ నెంబర్ కూడా ఇస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. సో అవసరమైతే ఇదిగో వాకిన్, ఈ టైంలో మీరు వాకిన్ ఫేస్ టు ఫేస్ రావాలి, లేకపోతే ఇలా జరుగుతుందని కూడా ఇస్తారు. అంటే చాలా స్పష్టంగా ఉంటుంది అనమాట నౌకరీలో జాబ్ పోస్టింగ్స్ అనేది. సార్ మరి మానిస్టర్లో, సార్ మానిస్టర్లో కూడా అలాగే ఉంటుంది. సేమ్ ఈక్వలే. మానిస్టర్ నౌకరీ సేమ్ ఈక్వలే. జాబ్ సెర్చింగ్ లో ఈ రెండు కూడా నెంబర్ వన్ ప్లాట్ఫామ్ ఫర్ జాబ్ సెర్చింగ్. మానిస్టర్, నౌకరీ, నో ప్రాబ్లం. అయితే లింక్డ్ ఇన్ ఏం సార్? అసలు ఇది ఎలాగ ఉపయోగపడింది? బాగానే ఉపయోగపడింది, కానీ ఈ అయోమయంగా ఉంటుంది అనమాట మనిషికి. ఏంటి? అయోమయం. అయోమయం అంటే ఏంది? అసలు ఈ జాబ్ ఉందా లేదా? అసలు ఇది ఎగ్జిస్టింగా లేదా? అసలు ఏంది ఇది? ఎవడు హెచ్ఆర్, ఎవడు కంపెనీ ఏంది, ఇదేంది అదేంది, ఇది ఇవన్నీ సరిగ్గా ఉండవు దగ్గర దగ్గర చెప్పాలంటే. ఇదే లీడింగే. ఆనాటి సందర్భంలో ఎస్, లింక్డ్ ఇన్ అంటే అవసరమా మనకు అనేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. అంటే మానిస్టర్ నౌకరీ ఒక ఊపులో ఉంది అది రియల్ గా గతంలో. ఇప్పుడు కొంచెం అంటే దీన్ని ఇట్లా ప్లాట్ఫామ్ బిల్డ్ చేసుకొని ఇలా ఇలా వచ్చాడు. బట్ ఎనీవే, ఇక్కడ ఏంటంటే సూటిగా స్పష్టంగా క్లారిటీ ఉండటంలా మెయిన్. నాకు ఏం కావాలి? ఎస్, నాకు ఒక ఉద్యోగం కావాలి. ఉద్యోగం కావాలన్నప్పుడు నేను వెళ్ళాను ఒక ప్లేస్కి. వెళ్ళినప్పుడు ఏం కావాలి నాకు? వెళ్తే ఆ ఉద్యోగం ఏంటి? ఎస్, వాట్ ఇస్ దిస్ వాట్ ఈస్ దిస్ రిక్వైర్మెంట్, వాట్ ఈస్ ద రిక్వైర్డ్ టూల్స్, వాట్ ఈస్ ద రిక్వైర్డ్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్, వాట్ ఈస్ ప్లాట్ఫామ్, ఇవన్నీ నాకు చెప్పాలి. నాకు ఏడబ్ల్యూఎస్ కావాలి, ఇదిగో నాకు డెవాప్స్ లో ఈ టూల్స్ కావాలి, ఇదిగో లైనెక్స్ ప్రైమరీ స్కిల్స్ మంచిగా నేర్చుకొని ఉండాలి, ఇదిగో 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటే ఎస్ ప్లీజ్ సెండ్ ఏ మెయిల్ టు దిస్ హెచ్ఆర్ అని, HR@సంథింగ్ సంథింగ్.com అని ఇవ్వాలి. లేదా హెచ్ఆర్ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఇలా ఇచ్చినందువల్ల ఏం జరుగుతుందంటే మనం పూర్తి స్థాయిలో స్పాట్ లో కనెక్ట్ అవుతాం. అంతేగాని అప్లై నౌ అని కనపడింది అంటే ఇంక వేస్తే. అప్లై నౌ ఏంటి? అప్లై నౌ ఎందుకు? అప్లై నౌ అప్లై ఏంటి? డైరెక్ట్ గా నీ మెయిల్ ఐడి ఇచ్చే, నీ ఫోన్ నెంబర్ ఇచ్చే, నీ ఆఫీస్ అడ్రస్ ఇచ్చే. నీకు రిక్వైర్మెంట్ ఉందని నువ్వు చెప్తున్నప్పుడు నీకు గీయటానికి ఇబ్బంది ఏంది? వై ఆర్ హైడింగ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అంట నేనైతే. అసలు నువ్వు ఎందుకు హైడ్ చేయాలనుకుంటున్నావు? జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చావు, ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని ఇచ్చావు, కింద సింపుల్ గా అప్లై నవ్వు అంటే ఏందది అసలు?
అప్లై నౌ అంటే ఏంది? కరెక్టే, బాగానే ఉంది. అప్లై నౌ నేను కొడతా. నేను ఎంతో చాలా ఆసక్తిగా ఉన్నా, చాలా ఎంతసిస్ట్ ఉన్నా. ఎస్, నేను జాబ్ సాధించాలని ఇచ్చే ఒక రిక్వైర్మెంట్ బాగానే ఉంది. అంటే నేను ఏమంటానంటే సగం సగం పని అంట నేను. అంటే 100% నువ్వు ఇవ్వాల్సిన దాంట్లో 20% ఇచ్చి 80% మనుషులకి ఆశ చూపిస్తే అప్పుడు ఏమవుతుంది? వాడు ఫోన్ చేస్తాడు ఒక్కొక్కడికి, ఏ రే, జాబ్స్ అప్లై చేస్తున్నాను రా, అన్నిటికీ అప్లై చేస్తున్నాను రా బాబు, ఒక్కటి రిప్లై రావట్లేదురా. ఆ? అన్నిటికీ అప్లై చేస్తున్నా, ఒక్కదానికి రిప్లై రావట్లే. డిస్కషన్, ఏం చేద్దాం రా, ఏ వేస్ట్ రా, సాఫ్ట్వేర్ లేదు, ఏమి పడిపోయిందిరా మా, ఇప్పుడు ఎక్కడరా సాఫ్ట్వేర్. నెక్స్ట్ ఏ వచ్చిందిరా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందంటే ఇంకా సాఫ్ట్వేర్ తోటి పనే లేదురా. ఆ, ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవసరమే లేదురా. ఓకే. అంటే మనుషుల డైలాగులు అనమాట. గుర్తుపెట్టుకో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అనుకో, అంతే. సో దానికంటే కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం అంతే, అంతేగాని మొత్తం అయిపోద్దని కాదు. గతంలో గ్రాఫిక్స్ మూవీస్ లేవు మనకి, ఇప్పుడు గ్రాఫిక్స్ వచ్చినాయి. గ్రాఫిక్స్ రావడం వల్ల ఎస్, ఇంకా ఎక్కువ మంది పెరిగారు కదా, అసలు గ్రాఫిక్ డిజైనర్స్ పెరిగారు, గ్రాఫిక్స్ సంబంధించిన ఎస్ అవన్నీ చేసేదానికి ఎస్ పూర్తి స్థాయిలో స్టఫ్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకోగలుగుతున్నాం. గతంలో లేరు కదా, ఇప్పుడు పెరిగింది కదా. కరెక్టే బాస్, గతంలో గ్రాఫిక్స్ లేదు, గతంలో అసలు ఇలాంటివి లేవు, అసలు విఎఫ్ఎక్స్ అసలే లేదు. ఈ రోజు అంతా ఏంది, విఎఫ్ఎక్స్ డిజైనర్స్ కావాలి, విఎఫ్ఎక్స్ టెక్నీషియన్స్ కావాలా, మరి పెరిగిందిగా. గ్రాఫిక్స్ వచ్చినందువల్ల అట్లాగే ఇది కూడా ఏ వచ్చినందువల్ల కూడా ఏ అప్లికేషన్ తయారు చేసుకోవడం, ఏ అప్లికేషన్ టెస్టింగ్ చేయడం, ఏ అప్లికేషన్ డిప్లాయ్ చేయడం, ఏ అప్లికేషన్ నడిపించడం, వీళ్ళందరూ మళ్ళీ పెరుగుతారు మళ్ళీ. ఎస్, అలాగా చెప్పాలంటే ఏ అనేది నెక్స్ట్ లెవెల్ జనరేషన్ కు ఉపయోగపడే ఒక అప్లికేషన్ మాత్రమే, బట్ ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, సాఫ్ట్వేర్ యాక్టివిటీలో అంత పెద్ద ఎఫెక్టే ఉండదు, పెరుగుతాయి కానీ తగ్గవు జాబులు. సో చాలా మంది రీసెర్చ్ చేస్తారు, అనాలిసిస్ చేస్తారు, అంత అయిపోయింది అయిపోయింది, నథింగ్ ఈస్ దేర్, ఎక్కడికి పోదు. సో సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేది ఎక్కడికి పోదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కడికి పోడు. ఏ కాదు, 100 రకాలు ఏ వచ్చినా ఎన్ని వచ్చినా సరే, నథింగ్ ఈస్ దేర్. సో అలా జరగాల్సిందే. సరే సార్, బానే ఉంది. ఏ గురించి ఆ గొడవ మాకొద్దు. మేమేదో లైనెక్స్, ఏడబ్ల్యూఎస్, డెవాప్స్ కోర్స్ కదా, మరి ఆ కోర్సుకు సంబంధించిన సెర్చింగ్ విధానం ఇక్కడ చేస్తే నౌకరీలో మాకు ఏమైనా వస్తాయా? వస్తాయి, చెప్పలేము. ఇప్పుడు సపోజ్ ఇలా ఉన్నారు మీరు, ఇది ఓకే, ఇలా ఉన్నారు. ఇలా ఉండిన తర్వాత ఏం చేస్తారు మీరు? నౌకరీ టైప్ చేస్తారు, నౌకరీ. సో నౌకరీ టైప్ చేసిన వెంటనే ఇలాగా, ఎస్ ఫ్రెండ్స్, ఫైండ్ జాబ్స్, అవునా, ఫైండ్ జాబ్స్, ఓకే, ఫైండ్ జాబ్స్ ఎట్లా కొట్టారు అనుకోండి, ఇలా ఫైండ్ జాబ్స్, గుడ్. ఇప్పుడు మీరు ఫైండ్ జాబ్స్ లో ఎంటర్ యువర్ స్కిల్ అన్నమాట. అంటే చాలా మందికి తెలియక ఏం చేస్తారంటే, మీరు గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. సో రియాలిటీలో ఏం జరిగిద్ది అంటే, ఎస్, ఇది సాఫ్ట్వేర్ కంపెనీ బాస్, ఇది సాఫ్ట్వేర్ కంపెనీ, ఓకే. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో ఎస్, ఒక ప్రాజెక్ట్ నడుస్తూ ఉంటుంది. దిస్ ఇస్ మై ప్రాజెక్ట్, దిస్ ఇస్ మై ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ నడుస్తా ఉన్నప్పుడు ఎస్, ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో ఈ ప్రాజెక్ట్ నడుస్తుంది. ఈ ప్రాజెక్ట్ కి ఎవరు ఉంటారు బాస్? ప్రాజెక్ట్ హెడ్ ఉంటాడు కదా. అంటే ఎవడోడు? ప్రాజెక్ట్ మేనేజర్. ఎస్, ఇస్ అ ప్రాజెక్ట్ మేనేజర్. ఎస్, దాని తర్వాత ఏంది? టీమ్ మేనేజర్. ఎస్, ఉంటాడు మేనేజర్. వీడేం చేస్తాడు? ఎస్, ఐడెంటిఫై ద రిసోర్సెస్. అసలు ఈ ప్రాజెక్ట్ చేయడానికి మన దగ్గర రిసోర్స్ ఉందా లేదా? ఉన్నారు. ఎంత? 4 మెంబర్స్ ఉన్నారు. ఎస్, ఇట్ రిక్వైర్స్ ఎక్స్ట్రా అగైన్ 4 మెంబర్స్ కావాలి నాకు. ఆల్రెడీ ఇక్కడ ఈ ప్రాజెక్ట్ చేయడానికి 4 మెంబర్స్ ఉన్నారు, అగైన్ మళ్ళీ నాకు 4 మెంబర్స్ కావాలి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ చేయడానికి. అప్పుడు 4 మెంబర్స్ రిసోర్స్ నాకు కావాలి. 4 మెంబర్స్ లో ఎస్, నేనేం చేస్తానంటే, అది రిక్వైర్మెంట్, యాక్చువల్ గా రిక్వైర్మెంట్. ఈ రిక్వైర్మెంట్ నేనేం చేస్తానంటే, ప్రాజెక్ట్ మేనేజర్ గా ఉన్న నేను రాసుకుంటా వైట్ పేపర్ మీద, ఎస్ ఎస్, ఈ స్కిల్స్ ఉండాలి. ఎందుకు? ఈ ప్రాజెక్ట్ లో ఈ స్కిల్స్ ఉన్న వ్యక్తులే నాకు కావాలి, ఈ ప్రాజెక్ట్ చేయడానికి వాళ్ళే కావాలి. ఎవరు కావాలి? ఎస్, ఈ ప్రాజెక్ట్ లో టెరాఫామ్ యూజ్ చేయడానికి కావాలి, యాన్సిబుల్ వచ్చిన వాళ్ళు బాగా కావాలి, క్యూబర్నెటిస్ వచ్చిన వాళ్ళు కావాలి, ఎస్, డాకర్ వచ్చిన వాళ్ళు కావాలి. అర్థమైందా? కొంచెం 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 స్క్రిప్టింగ్ కొంచెం తెలిసిన వాళ్ళు కావాలి. ఇట్లా రిక్వైర్మెంట్ ఇలా ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్ అంతా బేస్ చేసుకొని ఇదిగో వీళ్ళు ఇక్కడ ఇచ్చేస్తారు. ఎక్కడికి? హెచ్ఆర్ డెస్క్ ఇస్తారు. హెచ్ఆర్ మేనేజర్ ప్లీజ్ అని చెప్పేసి, అప్పుడు రిక్వైర్మెంట్ అంతా హెచ్ఆర్ మేనేజర్ తీసుకుంటాడు.
ఈ హెచ్ఆర్ మేనేజర్ తీసుకొని ఏం చేస్తాడు స్ట్రైట్ అవే ఎస్ ఆ కంపెనీలో ఉన్న హెచ్ఆర్ మేనేజర్ కి ఇక్కడ Naukri.com లోకి లాగిన్ అవుతాడు యాక్చువల్ గా. ఆ Naukri.com లోకి లాగిన్ అయ్యి ఏదైతే రిక్వైర్మెంట్స్ ఇక్కడ ఇచ్చాడో ఈయన కీవర్డ్స్ అని ఇవని జాబ్ డిస్క్రిప్షన్ అని కూడా వీడు కొంత అలైన్మెంట్ చేసేసి కొంత నీట్ గా సెట్ చేసి హెచ్ఆర్ మేనేజర్ వెంటనే నౌకరీలోకి లాగిన్ అవుతాడు. నౌకరీ పోర్టల్లోకి ఎందుకు వాళ్ళు యాక్చువల్ గా పెయిడ్ సర్వీస్ తీసుకుంటారు కంపెనీలు ఎవరైనా సరే. ఆ పెయిడ్ సర్వీస్ లో ఉన్న క్రెడెన్షియల్స్ అవన్నీ ఎస్ లాగిన్ అయిపోతారు. లాగిన్ అయిన తర్వాత ఎస్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ ని పోస్ట్ చేస్తారు. ఆ రిక్వైర్మెంట్ ని పోస్ట్ చేస్తారు. పోస్ట్ చేస్తే ఎలా పోస్ట్ చేస్తారు డైరెక్ట్ స్ట్రైట్ అవే చెప్పాను కదా ఇప్పుడు. సో తప్పకుండా జాబ్ డిస్క్రిప్షన్ అక్కడ ఉంటుంది. ఎస్ తప్పకుండా అసలు ఆ రోల్ ఏదో ఉంటుంది. ఓకే ఆ ఎక్స్పీరియన్స్ ఎంత కావాలో ఉంటుంది. తర్వాత అది 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 ఇది 2 సంవత్సరాల 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత కింద నోటీస్ పీరియడ్ ఉంటుంది. నోటీస్ పీరియడ్ అంటే ఈయన ఏం చెప్పాడు ప్రాజెక్ట్ మేనేజర్ అర్జెంట్ వెరీ అర్జెంట్ రిక్వైర్మెంట్ ప్లీజ్ అంటున్నాడు ఈయన. ఎందుకు అక్కడ క్లయింట్ ఊరుకోవట్ల గందరగోళం అవుతుంది. ఈ ప్రాజెక్ట్ పెద్ద రిస్క్ లో ఉంది. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి నాకు అర్జెంట్ జాయినర్స్ కావాలి ఇమీడియట్ జాయినర్స్ కావాలా అని ఇమీడియట్ జాయినర్స్ అంటే అప్పుడు వాడు ఇస్తాడు ఇక్కడ నోటీస్ పీరియడ్ 15 days లేదా ఇమీడియట్ జాయినర్స్. ఇమీడియట్ గా జాయిన్ అయిపోవాలండి అంతే. మీ కంపెనీ నుంచి బయటకు వచ్చి కారులో మా కంపెనీకి రావాలన్న బిల్డప్ ఇస్తారు వాళ్ళు. ఏంటి ఇప్పుడు దాకా నువ్వు కంపెనీలో వర్క్ చేస్తున్నావే ఉదయాన్నే ఆఫీస్కి వెళ్తావే 12:30 కల్లా మా ఆఫీస్కి వచ్చేసి జాయిన్ అయిపో. ఏందో అసలు ఫీలింగ్ వాళ్ళు అడుగుతారు కరెక్టే. మనం 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 కూడా లేదండి నెక్స్ట్ నెక్స్ట్ వస్తాను 9:30 కల్లా మీ ఆఫీస్కి వచ్చేస్తా. ఎప్పుడు రేపు ఈ రోజేగా ఎట్లా వస్తావు బాబు. సో అఫీషియల్ నోటీస్ పీరియడ్ 90 days ఎవరికైనా సరే గుర్తుపెట్టుకోండి. అఫీషియల్ 90 days నోటీస్ పీరియడ్ లో నువ్వు దీన్ని క్రాస్ చేయకూడదు. సో లేదు నువ్వు ఇంకా ఫ్రీ ప్లాన్డ్ గా ఉన్నావు అని అనుకుంటే అఫీషియల్ నోటీస్ పీరియడ్ లో ఎస్ ఐఎమ్ సర్వింగ్ ఇన్ ద నోటీస్ పీరియడ్ బాస్ ఇట్ విల్ బి కంప్లీటెడ్ బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ నో ప్రాబ్లం ఐ కెన్ జాయిన్ టుమారో ఇట్ సెల్ఫ్ నో ఇట్ ఇష్యూ బికాస్ ఐ కెన్ మేనేజ్ దిస్ 10 days అని చెప్పొచ్చు. 10 days లో అవే అవే లీవ్స్ అవి ఉంటాయి కదా అట్లా మేనేజ్ చేసుకుంటారా బాబు నేను జాయిన్ అవుతాను ఈ కంపెనీలో రేపే వస్తా అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఏంటి ఈ నెల ఏంటి మే ఓకే నెక్స్ట్ గతంలో ఏంటి ఏప్రిల్ ఓకే ఆ తర్వాత ఏంది మార్చి ఓకే అంటే నువ్వు 90 days నోటీస్ పీరియడ్ నువ్వు చెప్తున్నావు అని అంటే మార్చి నెలలో నువ్వు రిజైన్ లెటర్ కంపెనీకి నువ్వు ఇచ్చి ఉండాలా వాడు యాక్సెప్ట్ చేసి ఉండాలా ఇదంతా నీ దగ్గర ఉండాలా. రిజైన్ లెటర్ నువ్వు ఇచ్చినట్టే ఉండాలి లెటర్ డేటెడ్ సహా మళ్ళీ వాడు యాక్సెప్టెన్స్ ఇచ్చినట్టే ఉండాలి డేట్ తో సహా. ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా ఉంచుకోవాలి మీరు. ఇవన్నీ లేవండి నాకు నోటీస్ పీరియడ్ అయిపోతుందండి అంటే ఎవడు నమ్మడు. అసలు నీ రిజైన్ ఇచ్చిన లెటర్ ఏది బాబు వెర్ ఇస్ యువర్ లెటర్ వెర్ ఇస్ యువర్ యాక్సెప్టెన్స్ లెటర్ కంపెనీ యాక్సెప్టెన్స్ లెటర్ వెర్ ఇస్ ఇట్ ప్లీజ్ సెండ్ మీ ఇమీడియట్లీ ప్లీజ్ సెండ్ మీ త్రూ అవర్ వాట్సాప్ నెంబర్ అంటాడు వెంటనే స్పాట్ లో. ఎవరు హెచ్ఆర్ వెంటనే స్పాట్ కాల్ చేస్తాను ఉంటాడు. ఎస్ చేస్తున్న స్పాట్ లో నువ్వు లేదు లేదండి ఎక్కడున్నాయో చూసుకొని వెతికి మీకు రేపు చేస్తాలే అంటే ఇక అర్థమైపోద్ది ఓహో అయితే అంటే నువ్వు ఉద్యోగం చేస్తున్నావా ఎస్ లేదా అనేది వాడికి అర్థమైంది. కాబట్టి నేనేమంటానంటే ఎస్ ఆర్ యు వర్కింగ్ ఆర్ నాట్ అనేది వాడికి ఆలోచన అర్థమైంది. అందుకని నేనేం చెప్తానంటే నువ్వు మార్చి నెలలోనే ఎస్ రిజైన్ చేసేసావు ఏప్రిల్ ఓకే ఇక్కడ ఇక్కడ ఒక 30 days ఇక్కడ ఒక 30 days ఇక్కడ ఒక 30 days మొత్తం 90 days అయిపోతుంది. అయితే నీకు ఈ రోజు ఎంత డేట్ 22 ఇప్పుడు వచ్చింది కాలు ఇంటర్వ్యూ కూడా సెలెక్ట్ అయిపోయావు రేపు 23 రేపు జాయిన్ అవుతావా అంటాడు వాడు నిన్న వెంటనే అంటాడు లేదు ఈ వీక్ లో జాయిన్ అవుతాను బాబు ఐఎమ్ సర్వింగ్ ఇన్ ద నోటీస్ పీరియడ్ బికాస్ ఐ హ్యావ్ రిజైన్ మై జాబ్ ఇట్ సెల్ఫ్ ద మంత్ ఆఫ్ మార్చ్ ఇట్ సెల్ఫ్ ఎస్ దాట్స్ వై ఐ కెన్ జాయిన్ యువర్ ఆర్గనైజేషన్ అట్లా. బట్ ఈ ప్రూఫ్స్ ఉంచుకోవాలి మీరు తప్పకుండా. ఈ ప్రూఫ్స్ అన్ని కూడా మీరు యూ షుడ్ మెయింటైన్ దిస్ ప్రూఫ్స్ అదర్వైజ్ నో బడీ విల్ బిలీవ్ యూ. అట్లా అట్లా ఆ విధంగా చాలా మంది కాల్స్ పోగొట్టుకుంటారు ముఖ్యంగా. ఆ, నేనేమంటానంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో నువ్వు చాలా మంది తప్పు ఏం చేస్తారంటే వాళ్ళకి ఫస్టే భయం అనమాట. ఫస్టే భయం భయం అంటే ఏంది సపోజ్ వాళ్ళు ఏం చేస్తారంటే నాన్ సెన్స్ పనులన్నీ చేస్తా ఉంటారు. ఇప్పుడు ఈ రెజ్యూమ్ ఉంది బాస్ ఈ రెజ్యూమ్ ఉంది ఉంది కదా నువ్వేం చేయాలా ఈ రెజ్యూమ్ ఎప్పుడైతే నువ్వు అప్లోడ్ చేస్తావో ఎస్ నువ్వు స్పెషల్ గా దీని నెంబర్ ఒకటి పెట్టుకో నీట్ గా స్పెషల్ గా. ఇప్పుడే ఎంట్రీ అవుతున్నావు కాబట్టి ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటే నో ప్రాబ్లం నీకు అంత విషయాలు తెలుసు కాబట్టి నాట్ ఇష్యూ. ఇప్పుడే నువ్వు ఐటీలోకి ఎంటర్ అవుతున్నప్పుడు
ఇప్పుడే నువ్వు రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసుకో. నువ్వేం చేస్తావంటే స్పెషల్గా ఒక మొబైల్ నెంబర్ తీసుకో. అర్థమైందా? వేరే కొత్త నెంబర్, న్యూ నెంబర్ తీసుకో, స్పెషల్ న్యూ నెంబర్ తీసుకో. ఆ న్యూ నెంబర్ని ఈ రెజ్యూమ్లో అటాచ్ చేయి. దట్స్ ఇట్. 93 సంథింగ్ సంథింగ్ అంతే. ఈమెయిల్ ఐడి కూడా కొత్తది తీసుకో. న్యూ 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 ఈమెయిల్ ఐడి అంటే కొత్త ఈమెయిల్ ఐడి తీసుకో, కొత్త ఫోన్ నెంబర్ తీసుకో, న్యూ ఫోన్ నెంబర్. అది ఆ రెజ్యూమ్స్ లో ఉండాలి. దీనికి సపరేట్ గా నీకు ఒక ఫోన్ ఉండాలి. నాన్ సెన్స్ విషయాలు చేసే ఫోన్ కాదు ఇక్కడ. మీరు పర్చేజ్ చేసుకోవాలి. యూ మస్ట్ పర్చేజ్, యూ మస్ట్ బై ఏ ఫోన్. అంటే ఒక డెడికేటెడ్ పర్సన్ ఇప్పుడే సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించాలి, ఇప్పుడు దాకా నాకు ఎంట్రీ లేదు సాఫ్ట్వేర్ లో అనే వాళ్ళకి నేను చెప్తున్నా. ఏది నాకు 15 ఏళ్ళు ఉంది, ఈ కేకే గాడు ఏంది ఎట్లా చెప్తాడని చూస్తే ఎట్లా? 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్డ్కి నేను మాట్లాడలే. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 15 years ఎక్స్పీరియన్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 10+ years of experience guy. I'm talking about an entry level guy as well as 2-3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి మళ్ళీ క్లైమ్ చేసుకొని వెళ్ళే వాళ్ళ గురించి మాట్లాడతాను. కాబట్టి ఖచ్చితంగా యూ మస్ట్ మెయింటైన్ ద సపరేట్ ఫోన్. బట్ ఈ సపరేట్ ఫోన్ లో మొబైల్ పర్చేజ్ చేసుకోవాలా నువ్వు తప్పకుండా. ఎస్ ఎస్, యూ నీడ్ టు ఇన్వెస్ట్ సమ్ మనీ. మనీ ఇన్వెస్ట్ చేసి ఫోన్ కొనుక్కోవాలి. కొనుక్కొని ఆ సిమ్ కొత్తది ఏదైతే ఉందో ఆ సిమ్ దాంట్లో ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇక అక్కడి నుంచి మీరేం చేస్తారు? సో ఈ ఫోన్కి రింగ్ వచ్చిందంటే ఎవడో నాకు ఉద్యోగం ఇయటానికి కాల్ చేశాడు రా అనుకోవాలి అంతే. సో నీ దగ్గర ఉన్న ఓల్డ్ ఫోన్ ఉందనుకో, ఎవడో పిచ్చోడు ఎవడో చేస్తా ఉంటాడు ఏదో, ఎందుకులే పక్కన పెట్టేసి అట్లా. అంటే నీ ఓల్డ్ ఫోన్ నుంచి కాల్ వస్తే నీకు నో ప్రాబ్లం. ఇక్కడ కొత్త ఫోన్ గా అది నువ్వు రెజ్యూమ్ లో పెట్టిన ఫోన్ వస్తుంది కొన్ని సందర్భాల్లో, అప్పుడు నువ్వు ఈజీగా సెట్ అవుతావు. అంటే నీకు ఎలర్ట్ అవుతావు. అమ్మో, చాలా జాగ్రత్తగా ఉండాలి, క్వైట్ గా ఉండాలి, జాగ్రత్తగా. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఫోన్ లో ఎస్ వచ్చింది, హెచ్ఆర్ ఫోన్ చేశారు, హెచ్ఆర్ ఫోన్ చేశాడు, ఓకే వచ్చింది. హెచ్ఆర్ ఫోన్ చేసిన తర్వాత కరెక్టే, నువ్వేదో చేపల మార్కెట్లో ఉన్నావు, నువ్వేదో బండి మీద నడుపుతున్నావు, నువ్వేదో సంథింగ్ సంథింగ్ నాన్ సెన్స్ పనులన్నీ చేసుకుంటున్నావు, ఏదో అక్కడ టీవీ పెట్టుకున్నావు. ఆ టీవీ కుషాలుగా అమ్మ నాన్న డాడీ అందరితో చూసి నవ్వుకుంటున్నావు. ఈ టైంలో హెచ్ఆర్ ఫోన్ చేసింది. చేసినప్పుడు ఏంది, ఆ నవ్వులతో పాటు హెచ్ఆర్ తో మాట్లాడకూడదు. నువ్వు పక్కకి వెళ్ళిపోయి సైడ్ వెళ్ళి ఆ గోల అదంతా లేకుండా నీట్ గా స్పష్టంగా మాట్లాడాలి. ఎస్ మేడం, ఎస్, ఎస్ సార్, ఎస్, ఎస్ అట్లా. అంతేగాని ఆ గోల్లో మాట్లాడినప్పుడు నీకు బాగానే ఉంటది కానీ అవతల వ్యక్తికి రిసీవర్ కి ప్రాబ్లం వస్తుంది. నాన్ సెన్స్ ఎవడరా వీడు, కామన్ సెన్స్ లేదు, ఎస్ ప్రొఫెషనల్ కాదు వీడు అనుకుంటారు అట్లా. నేనేమంటానంటే ముఖ్యంగా కొంతమంది ఇప్పుడే జాబ్ లోకి వచ్చేవాళ్ళు, కొంచెం 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ క్లైమ్ చేసేవాళ్ళు, నేనేం చెప్తానంటే వాళ్ళకి, నువ్వు ఎప్పుడైనా సరే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, అంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, అర్థమైందా? ఎట్లుండాలి తెలుసా? ఎస్, నువ్వు ఆఫీస్లో కూర్చొని ఎలా ఉంటావో అలా ఒక టేబుల్ పెట్టుకోవాలా, అలా ఒక చైర్ వేసుకోవాలా, ఒక ఫ్యాన్ వేసుకొని ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకొని ల్యాప్టాప్ ముందు పెట్టుకొని, అర్థమైందా? 9 గంటల నుంచి 5 గంటల దాకా ఆఫీస్ డ్యూటీ చేసినట్టు ఉండాలా. ఎప్పుడు నువ్వు రిజ్యూమ్ అప్లోడ్ చేసిన వెంటనే నౌకరీలో కానీ మానిస్టర్లో కానీ లేకపోతే ఇంకోళ్ళకి పంపించిన ఎందుకు సార్? ఎందుకనంటే 9 గంటల నుంచి మొదలు పెట్టుకొని 5 గంటల దాకా నీకు కాల్స్ వస్తూనే ఉంటాయి. అట్లీస్ట్ 10 గంటలు అనుకో, 10 నుంచి ఉండు, 10 నుంచి 5 దాకా ఉండు తప్పకుండా. ఏం సార్ మరి అట్లుంటే గానీ మనం సెట్గా అంతే, తప్పదు. అంటే అలాగా నువ్వు ఒక ఆఫీసులో లాగా నువ్వు ఇంట్లో కూర్చున్నప్పుడు ఆ కాల్ వచ్చినప్పుడు నువ్వు హ్యాండిల్ చేయగలవు, నువ్వు మాట్లాడగలవు. అవసరమైతే ల్యాప్టాప్ ఎదురే ఉంటది కదా, నీ రెజ్యూమ్ లో ఉన్న విషయాలు ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేసి పెట్టుకోను బాస్. ఆ రెజ్యూమ్స్ లో ఎస్ డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ యాన్సిబుల్, ఎస్ యాన్సిబుల్ అంటే ఆ యాన్సిబుల్ వచ్చండి. డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఇన్ టెరాఫామ్, టెరాఫామ్ వచ్చు, ఎస్. అట్లా కొన్ని కొన్ని సందర్భాల్లో అట్లా వెంటనే స్పాంటినియస్ గా రిప్లై ఇవ్వడానికి ఉంటది. ఎప్పుడు నువ్వు 9 to 10 to 10 to 5 దాకా ఇట్లా ఉన్నప్పుడు. కానీ మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా? మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా? రెజ్యూమ్ పెడతారు. ఎక్కడ? నౌకరీలో రెజ్యూమ్ పెడతారు. నౌకరీలో రెజ్యూమ్ పెట్టాడు. అరే, కేకే గాడు క్లాసులు అయిపోయినాయి, ఇప్పుడేమో రెజ్యూమ్ అప్లోడ్ చేసాం, అమ్మయ్యా అంతా అయిపోయిందిరా. ఇక వెళ్తారు, టూర్కి వెళ్తారు, మమ్మీ డాడీ అక్క బావ మామతో టూర్కి వెళ్ళి ఫంక్షన్ లో కూర్చుంటారు, డీజే సాంగ్లు వినుకుంటా. ఈడేమో ఒక పక్క రెజ్యూమ్ పెట్టావుగా, వాడి బాధ వాడిది, ఎవడిది? ప్రాజెక్ట్ మేనేజర్ బాధ ప్రాజెక్ట్ మేనేజర్ది, టీమ్ మేనేజర్ బాధ టీమ్ మేనేజర్ది, హెచ్ఆర్ బాధ హెచ్ఆర్ది. ఎందుకు? అక్కడ క్లయింట్, అక్కడ ప్రాజెక్ట్, వాడి బాధ వాడి వాడి బిజినెస్ పర్సన్. నీదేంది?
నీకు అసలు తెలిసి తెలియని ఏజ్ కదా, నీకు తెలిసి తెలియని విధానం, ఏదో ఒక 4 ఏళ్ళు పెట్టాలా, ఏదో 2 ఏళ్ళు పెట్టాలన్నా ఎవడో చెప్తే పెట్టావు అంతే. అంతేగాని దాని మీద అవగాహన కూడా లేదు నీకు. ఒక రెజ్యూమ్ పెట్టినప్పుడు నువ్వు ఎక్కడో కల్చర్ యాక్టివిటీస్, ఎక్కడో ఎంటర్టైన్మెంట్, ఎక్కడో సినిమాలు షికార్లు చేసుకుంటుంటే అప్పుడు నువ్వు ఆ కాల్ మిస్ అయితే, ఎస్ ద సేమ్ కాల్ విల్ బి గోయింగ్ టు అనదర్ పర్సన్. ఎస్, వాడు రెడీగా ఉంటాడు అక్కడ. ఎస్, గుడ్ మార్నింగ్, యా వెరీ గుడ్ మార్నింగ్, ప్లీజ్ కెన్ యూ సెండ్ యువర్ రెజ్యూమే, యా ఐ కెన్ సెండ్ అని వెంటనే పంపిస్తాడు వాడు. ఎస్ ఎస్, ఎక్సలెంట్ రెజ్యూమే, యా యా గుడ్ గుడ్. సో హౌ మచ్ యూ ఎక్స్పీరియన్స్, ఇది ఏదో వాడు మాట్లాడతాడు. ఎస్, హౌ మచ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్, వాట్ ఈస్ యువర్ కరెంట్ సిటీసీ, అది నువ్వు ఎప్పుడు జాయిన్ అవుతావు, అట్లా ఇట్లా అన్ని మాట్లాడతాడు. మాట్లాడి 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 ఏం లేదు, మా కంపెనీలో చాలా తక్కువ ఎస్ పని ఉంటుంది అంటే రిక్వైర్మెంట్ ఉంది, అది రిక్వైర్మెంట్ లో భాగంగా మెస్ మాకు సిఏసిడి బాగా వచ్చి ఉండాలి, మాకు యాన్సిబుల్ బాగా ఎస్ తెలిసిన కావాలి, మాకు టెరాఫామ్ కూడా తెలిసిన వాళ్ళు అయితే ఇంకా బెస్ట్, ఒక ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ అయితే ఉండాలి, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఉండాలి మీ దగ్గర. అదే విధంగా ప్రైమరీ స్కిల్ లైనెక్స్ లో కూడా కొంత తెలిసి ఉండాలి, అంటే ఎలాగా యూజర్స్ గ్రూప్స్, ప్రాసెస్ మేనేజ్మెంట్, ప్యాకేజ్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలిసిన వాళ్ళకి ఎస్ అని చెప్పేసే విధంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు వెంటనే ఎస్, నీ దగ్గర ఆ స్కిల్స్ ఉన్నాయిగా, ఆ వ్యక్తి ఫోన్ చేశాడుగా, అయిపోతుంది నీకు. ఇక అతనికి షెడ్యూల్ అయిపోయింది, అతను సెలెక్ట్ అయిపోయాడు. ఎందుకు? అర్జెంట్ రిక్వైర్మెంట్. నువ్వేమో ఇటున్నావు, ఆయనేమో అటున్నాడు. ఎస్, దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే నువ్వేమో ఎంటర్టైన్మెంట్ రంగానికి వెళ్ళావు, ఈయనేమో దేవుడా ఈ రోజు ఎన్ని కాల్స్ వస్తే బాగుండు, అన్ని కాల్స్ అని నేను హ్యాండిల్ చేయాలని ఈయన కూర్చున్నాడు. సో వన్ ఫెలో ఈస్ డూయింగ్ లైక్ దిస్, అదర్ ఫెలో ఈస్ డూయింగ్ లైక్ దిస్, బట్ అదర్ ఫెలోకి 100% జాబ్ ఛాన్సెస్ ఉంటాయి. అట్లాంటి వాళ్ళు జాబ్ కొడతారు. చాలా మందికి ఈ సీక్రెట్ తెలియదు. రెజ్యూమ్ పెడతారు, అమ్మాయ అని చెప్పేసి ఎంటర్టైన్మెంట్కి వెళ్ళిపోతా ఉంటారు. చేపల మార్కెట్కి, ఆ మార్కెట్కి, ఈ మార్కెట్కి, సరదాగా అక్కడికి ఇక్కడికి పార్కులు, నాన్ సెన్స్ వ్యవహారాలన్నీ మొత్తం అక్కడి నుంచి మాట్లాడతారు. అక్కడి నుంచి నీకు అసలు కాల్ అందిద్దో లేదో అది ఒక ప్రాబ్లం. ఆ తర్వాత అందిన కాల్ నువ్వు రిసీవ్ చేసుకొని మాట్లాడగలవో లేదో ఆ క్రౌడ్ లో అదొక ప్రాబ్లం. చూసావు ఎంత రిస్క్ ఉందో. అంటే వచ్చిన కాల్ని నువ్వు చెడగొట్టుకున్నావు. ఆ వచ్చిన అవకాశాన్ని నువ్వు చెడగొట్టుకోవడం వల్ల, ఆ అవకాశం వేరే వాడికి పోవడం వల్ల, అదే ఆ స్కిల్స్ వాడికి రావడం వల్ల వాడికి ఆ జాబ్ వదిలేదు. నువ్వేమంటావు? ఏంట్రా, ఆ అరే లాస్ట్ మంత్ లో పెట్టాను రెజ్యూమ్, ఇంతవరకు ఒక్క కాల్ రావట్లేదు, ఏందో పొద్దు గూగుల్ నాన్ సెన్స్ పనులన్నీ చేసుకుంటా నాన్ సెన్స్ వ్యవహారాల్లో మునిగి తేలుతా ఉంటాయి. ఎవడు చేస్తాడు నీకు? నువ్వు ఎక్కడ ఉన్నావో, ఏ టైంలో ఏం చేస్తున్నావు? ఆ టైంలో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ సిగ్నల్ రాలేదేమో, హెచ్ఆర్ ఫోన్ చేసి ఆపేసింది, ఒకటి నాన్ సెన్స్ గార్డెన్ తీసి పక్కన పడేసాడేమో. ఎందుకంటే ఈ రోజు ప్రపంచంలో కొన్ని లక్షల మంది ఉన్నారు, జాబ్స్ జాబ్స్ కావాలి, జాబ్స్ కావాలి, జాబ్స్ కావాలి, వాళ్ళందరూ రెడీగా ఉన్నారు కదా. అట్లా. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి ఫస్ట్ పాయింట్. ఈ జాగ్రత్తలు ఎవరు పాటించడంలా. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే సౌండ్ లేని ప్రదేశంలో ఉండి కాల్ మాట్లాడటం అలవాటు చేసుకో. ఎస్, ఎందుకు సార్ అంటే నువ్వు 4 years ఎక్స్పీరియన్స్ పర్సన్, 5 years ఎక్స్పీరియన్స్ లేదా 2 years ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎట్లా ఉండాలి అట్లాగే ఉండాలి. సపోజ్ నువ్వు ఏదో డ్రైవింగ్ చేస్తున్నావు, లేదా సంథింగ్ నువ్వేదో ఎక్కడ చేపల మార్కెట్ సినిమా హాల్ దగ్గర ఉన్నావు, జస్ట్ ఎస్ ఐ కాల్ బ్యాక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టు, మెసేజ్ చేయి, లేకపోతే ఇంకోటి చేయి. కానీ ఎప్పుడు మెసేజ్ చేసినా ఏది చేసినా నువ్వు అవకాశాన్ని పోగొట్టుకున్నావు అని నేనంట. ఎందుకు? ఆ టైంలో హెచ్ఆర్ ఏం చేసేది, నీకు ఇచ్చింది ఐ కాల్ యూ బ్యాక్ లేటర్ అని నువ్వు ఇచ్చావు మెసేజ్ స్టైల్ గా. అప్పుడు ఆమె ఏం చేసిద్ది, ఆ హెచ్ఆర్ మళ్ళీ వేరే వాళ్ళకి కాల్ చేసిద్ది కదా. హాయ్ వెంకట్, హౌ ఆర్ యూ, ఎస్ ఎస్ దిస్ ఇస్ అవర్ రిక్వైర్మెంట్, ఎస్ డూ యూ జాయిన్ ఇమీడియట్లీ అంట. ఎస్, సో వాట్ ఈస్ యువర్ కరెంట్ సిటీస్, అది ఇది అని అదేదో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి అతన్ని సెలెక్ట్ చేసుకునేది. నువ్వేమో ఐ విల్ కాల్ యూ బ్యాక్ అట్లాగే ఉంటది, ఐ విల్ కాల్ యూ బ్యాక్ మెసేజ్ అట్లాగే ఉంటది. ఆ, అట్లా. అంటే అవకాశాలని పోగొట్టుకున్న వాళ్ళు ఇట్లా చాలా మంది ఉంటారు. ఫ్రెషర్ అయినా, ఎక్స్పీరియన్స్డ్ అయినా సరే. అవకాశాలు చాలా జాగ్రత్తగా ఉంటాయి. అట్లా అట్లా కొన్ని కొన్ని సందర్భాలు. అదే విధంగా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్స్పీరియన్స్ అనుకోండి, ఇదిగో ఇక్కడ ఫ్రెషర్ అనుకోండి, ఓకే బాగుంది ఫ్రెషర్. సో ఎప్పుడైనా సరే ఎక్స్పీరియన్స్డ్ అయినా ఫ్రెషర్ అయినా నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, బద్ధకాన్ని వేడాల. అంటే ఎక్స్పీరియన్స్డ్ రెజ్యూమ్ ని ఎస్ ఖచ్చితంగా నువ్వు టేబుల్ మీద పెట్టుకోవాలి. ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ రెజ్యూమ్ ని టేబుల్ మీద పెట్టుకొని రెడీగా ఉండాలి. ల్యాప్టాప్ పెట్టుకోవాలా, ల్యాప్టాప్ ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకోవాలి, ఇవన్నీ పెట్టుకొని రెడీగా చైర్ లో కూర్చోవాలా. అంతే. ఎస్, డ్యూటీ చేసినట్టే. ఎస్, ఈ రోజు నాకు కాల్స్ రాబోతున్నాయి దేవుడా, ఏదో కాల్స్ మాట్లాడి లేదు, పలానా జాబ్కి నేను అప్లై చేయాలా అంటే ఆ విధానం ఉండాలా. అసలు నీ దగ్గర వాడు ఫోన్ చేశాడు, రెజ్యూమే లేదు నీ దగ్గర,
రిజ్యూమ్స్ లో కొన్ని ఏదో మాటలు పెట్టావు, ఆ మాటలనే వాడు అడిగాడు, ఎస్ ఐ డోంట్ నో అని చెప్పావు. నీకు తెలియదు అంటాడు, అక్కడేం రిజ్యూమ్ లో ఏమో ఆ పాయింట్ కనపడింది, ఆ పాయింట్ ఉంటే ఐ డోంట్ నో అంటాడు, అవుట్. ఎందుకు ఐ డోంట్ నో చెప్పావు? అసలు నువ్వు రిజ్యూమ్స్ ఎన్నిసార్లు చదివావు నీకే తెలియదు. నేను చెప్పా, రిజ్యూమ్ అనేది 100 సార్లు చదవాలా. రిజ్యూమ్ అనేది 100 టైమ్స్. 100 సార్లు నువ్వు రిజ్యూమ్ చదివితే దాంట్లో ఉన్న కనీసం చిన్న పాయింట్ కూడా మిస్ అవ్వదు. అనర్గళంగా నువ్వు మాట్లాడతావు, అనర్గళంగా. ఎస్, నాకు 5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది అన్న అవతల వ్యక్తి నమ్ముతాడు. 100 సార్లు నువ్వు రిజ్యూమ్ చదివితే. ఏ సార్ 100 కాదు 10 సార్లు చదివారా? రాదు. 20 సార్లు, 20 సార్లు కూడా రాదు. పెర్ఫార్మెన్స్ రాదు బాస్. చూసుకో కావాలంటే 20 సార్లు నువ్వు రిజ్యూమ్ చదువుకో, పెర్ఫార్మెన్స్ రాదు. 100 టైమ్స్ నువ్వు చేస్తేనే నీకు పెర్ఫార్మెన్స్. నిద్రలో కూడా నువ్వు లేదు చెప్పగలవు, బస్సులో జర్నీలో చేస్తా కూడా నువ్వు ఏదైనా చేయగలవు, చెప్పగలవు. ఎస్, 100 సార్లు. సరే 100 టైమ్స్ రిజ్యూమ్స్ ని చేయాలంటే ఎట్లా సార్? మా ప్లానింగ్ ఏదని చెప్పండి. లేదు, సింపుల్ గా. ఇప్పుడు మార్నింగ్ ఉంది, మార్నింగ్. సో మార్నింగ్ ఒక 5 సార్లు చదువు, ఓకే. ఈవినింగ్ ఉంది, ఈవినింగ్ ఒక 5 సార్లు చదువు. నీ పని ఏంది అదే కదా, మార్నింగ్ 5 సార్లు, ఈవినింగ్ 5 సార్లు, దట్స్ ఇట్, అయిపోయింది. అప్పుడు రోజుకి ఎంత? 10 సార్లు అయిపోయింది, 10 టైమ్స్. ఒక్క రోజులో 10 టైమ్స్ చదివి నువ్వు 10 రోజుల్లో 100 టైమ్స్. ఎస్ ఎస్ ఎస్, 10 డేస్ లో. నేనంట అది అట్లా. అప్పుడు నీకు ఇంకా రెజ్యూమ్ చూడాల్సిన పనే లే. ఎందుకంటే రెజ్యూమ్స్ లో ఉన్న పాయింట్స్ నీకు తెలియకుండా వాడు ఏదో అడిగితే ఐ డోంట్ నో అని చెప్పావంటే ఇక నువ్వు అన్ఫిట్, ఇక నేను తీసుకోడు, అయిపోయింది ఇక నీ చాప్టర్. అంటే రెజ్యూమ్ నువ్వు చేసింది కాదు, వేరే వాడు చేసి నీకు ఇస్తే నువ్వు మాట్లాడుతున్నావు నాతోటి. అదొక బాధ, అర్థమైందా? అందుకనే కాల్స్ మాట్లాడేవాడు ముందు మిమ్మల్ని అడుగుతాడు, నీ రెజ్యూమ్ ఒకసారి నాకు ఇవ్వని. నీ ఫో నీ 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 ఫో నీ రెజ్యూమ్ ప్లస్ నీ మొబైల్ నంబర్ నాకు ఇవ్వు, చాలు నేను చూసుకుంటా అంటాడు. ఎవరు? కాల్స్ మాట్లాడేవాడు. ఇది ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ నాకు ఇవ్వు, మొబైల్ ఇవ్వు, నేనే మాట్లాడతా కాల్. అదే కదా ఇప్పుడు అంతా జరుగుతూ ఉంది. ఇదంతా ఏంటంటే వరస్ట్ కల్చర్, వరస్ట్ కల్చర్. సాఫ్ట్వేర్లకు పనికిరాదు ఆ కల్చర్. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాతే ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఎందుకు తెలుసా? ఎందుకు తెలుసా? కొంతమంది ఏం చేస్తారంటే, ఒక ఒక 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది ఒక పర్సన్ కి, ఒక 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది ఒక పర్సన్ కి. నీకేమో అసలు ఎక్స్పీరియన్స్ లేదు, ఒక 4 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉందని నువ్వేదో అనుకుంటున్నావు, 3 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉందని. మీ అక్కో మీ బావో మీ పక్కనోళ్ళో వాళ్ళు సలహా ఇస్తారు, నీకు అసలు ఎక్స్పీరియన్సే లేదు కదరా, అయితే ఓ పని చేయరా, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ఇతని పేరు ఏమో సంథింగ్, ఇతను ఇక్కడ ఉంటాడు ఈ ప్లేస్ లో, నువ్వు ఇక్కడ దగ్గరికి వెళ్ళిపోయి నీ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ప్లస్ నీ మొబైల్ అక్కడికి ఇచ్చేస్తే వాళ్ళే ఫోన్ లో చేసి అన్ని మాట్లాడి నీకు ఏదో చేస్తారా. బాగుంది. అలాగా నువ్వు ఎక్స్పీరియన్స్, ఎస్, నీ రెజ్యూమ్ ఇచ్చేసావు, నీ మొబైల్ కూడా అతనికి ఇచ్చేసావు. అతను ఏం చేస్తున్నాడు? వచ్చిన కాల్స్ అని రిసీవ్ చేసుకుంటున్నాడు. అతనుకున్న ఎక్స్పీరియన్స్ ఏంది? 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. అతనుకున్న స్టైల్, అతను ఎక్కడెక్కడ పని చేశాడు, ఏ ఏ టూల్స్ వాడాడో గందరగోళంగా టూల్స్ వాడాడు. విపరీతమైన టూల్స్ వాడుంటాడు 10 ఏళ్లలో. ఆ టూల్స్, అతనికి చాలా టూల్స్ వచ్చు, అతనికి చాలా టెక్నాలజీస్ కూడా వచ్చు. ఇప్పుడు ఇక్కడ టెక్నికల్ మేనేజర్ డైరెక్ట్ గా ఏం చేశాడంటే వీడికి ఫోన్ చేశాడు. వాడు టెక్నికల్ మేనేజర్ ఏది పెడితే అది అడుగుతాడు, వీడు ఏది పెడితే అది చెప్పాడు ఆన్సర్లో. మొత్తం చెప్పేసి పడేశాడు. ఈయనకి వచ్చిందంతా చెప్పాడు, ఈ రెజ్యూమ్ లేదు, ఏం లేదు, నీ ఫోన్ లేదు, నీది ఇది మొత్తం చెప్పాడు. అంటే ఇక ఈ ఊరుకోరు కదా 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్. చెప్పిన తర్వాత అబ్బా, యు ఆర్ సెలెక్టెడ్ అని మెసేజ్ వచ్చింది నీకు, అమ్మాయ్యా, బా, థ్యాంక్ యూ అండి అని నువ్వు హ్యాపీగా నీ రెజ్యూమ్ ని ఫోన్ తీసుకొని వెళ్ళావు. సరే, తీసుకొని అంతా వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత, ఎస్, ఆల్రెడీ ఈ కాల్ రికార్డింగ్ ఉంటది కదా అక్కడ. ఈ కాల్ రికార్డింగ్ ఉంటది, ఈయన ఎలాంటి స్టఫ్ ఉందో ఈయన దగ్గర తెలుసు, నాకు అన్ని తెలిసినోడే కదా. అప్పుడు దాని ప్రకారం అక్కడ నీకు ప్రాజెక్ట్ అసైన్ చేస్తా. అవుట్, అయిపోయింది నీ పని ఇక. ఎందుకు? ఇచ్చావు కదా మాట్లాడమని వేరే వ్యక్తికి, ఆ వ్యక్తి ఏం మాట్లాడాడో ఏం చేశాడో ఇప్పుడు నీ ప్రాజెక్ట్ కూడా దాన్ని బేస్ చేసుకుని వస్తుంది అర్జెంట్ గా. దాన్ని బేస్ చేసుకొని నీ ప్రాజెక్ట్ వచ్చేసరికి నువ్వు ఆ ప్రాజెక్ట్ లో పని చేయలేవు, అవుట్, అట్రా ఫ్లాప్. అది కాల్స్ మాట్లాడినప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడాడు, ఎక్సలెంట్ గా ఉంది. అసలు ఏందిరా టెక్నికల్ కేటీ ఇవ్వమంటే ఈ సబ్జెక్ట్ మీద ఇవ్వలేకపోతున్నాడు. అప్పుడు నాకేమో ఇంటర్వ్యూలో ఇదంతా వచ్చు, నాకు ఇదంతా నేను ప్రీవియస్ కంపెనీలో చేశాను, ఇప్పుడు కూడా చేస్తానని చెప్పాడు. ఇప్పుడు వచ్చేసరికి కనీసం టెక్నికల్ కేటీ దీని మీద ఇవ్వాలంటే ఇవ్వలేకపోతున్నాడు, అవుట్, అయిపోయింది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇదే నాన్ సెన్స్ పనులు అంటే ఇవే. ఇందుకోసం నేను ఏం చెప్తానంటే, ఒక 10 రోజులు లేట్ అయిన పర్లా, 20 రోజులు లేట్ అయిన పర్లా, నీకు నువ్వు స్పష్టత తెచ్చుకో. నీకు నువ్వు సబ్జెక్ట్ లో ఎంతవరకు నేను వెళ్ళగలను అనేది చూసుకో ఫస్ట్ ఒకసారి.
చూసుకున్న తర్వాత సాలిడ్ గా నిదానంగా ఎదుగు. ఎందుకు ఫాస్ట్ తొందరపడతావు? అంటే చాలా మంది తొందర ఎట్లుందంటే, మనకి ఈ సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లోకి వచ్చేవాళ్ళందరూ ఎట్టుంటారంటే, 8 సంవత్సరాలు బ్యాంక్ కోచింగ్ తీసుకుంటారు. 10 ఏళ్ళు టీటీసీ రాసి టీచర్ జాబ్‌లు ట్రై చేసుంటారు. ఒక 5 సంవత్సరాలు ఏదో ఒక వ్యాపారం అదో ఏదో ఏదో పెడతారు. ఒక 10 సంవత్సరాలేమో వేరే వేరే నాన్‌సెన్స్ పనులు నాన్ ఐటీలో పనిచేస్తారు. ఇక వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు ఉన్నారుగా మనకి అక్క, బావ, మావ, నాన్న ఈ అత్త వీళ్ళందరూ ఏం पता है చేస్తారంటే क्रिकेट खेलने बनते नहीं देखिए ना, खेलता नहीं खेले तो बच्चे कितना कूदते कितना नाचते जब पैर हाथ घट होता। సో, ఇట్లాగా. అప్పుడు వీళ్ళందరూ ఏం జేస్తారంటే స్టైల్‌గా చెప్తారనమాట. వీళ్ళందరూ అంటే ఇట్లాంటి గ్యాప్ ఉన్నోళ్ళకి, ఇలాంటి ఏదో సంథింగ్ ఉన్నోళ్ళందరికీ ఏం జెప్తారంటే, "ఏం లేదురా సాఫ్ట్‌వేర్ అంటే ఏముందిరా అంతా నాకు తెలుసు కదా! యెస్ కరెంట్‌లీ ఐ యామ్ వర్కింగ్ యాస్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఫర్ ద పాస్ట్ 10 ఇయర్స్ ఇన్ దిస్ టాప్ ఎంఎన్‌సి." ఆ! ఓకే. ఆ! ఆ! నువ్వు కూడా వచ్చేసేయ్ ఏం గాదు. ఏం జేస్తావో తెలుసా? ఏం లేదు సింపుల్‌గా నువ్వేం జేస్తావంటే, మనకి వీడియోస్ దొరుకుతాయిరా. వీడియోస్ కొనుక్కొని చూస్తా ఉండు డైలీ. ఓకే. ఏం జేస్తావంటే ఎక్కడన్నా చిన్న ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వు. ఓ 15,000, 20,000 ఫీస్ కట్టి జాయిన్ అవ్వు. డైలీ క్లాసులకెళ్ళు. ఒక 15 డేస్, 20 డేస్ వెళ్ళిన తర్వాత నీ రెజ్యూమ్ నేనే తయారు జేసి, నేనే అప్‌లోడ్ జేసి, నేనే ఏదో నీకు జాబ్ కొట్టిస్తా. దీనివల్ల ఏమవుతుంది అనంటే, ఇక్కడున్న వ్యక్తికి అరే! 8 సంవత్సరాలు ట్రై చేస్తే రాని బ్యాంక్ జాబు. 10 సంవత్సరాలు ట్రై చేస్తే రాని టీచర్ జాబు. 5 సంవత్సరాలు ట్రై చేస్తే రాని గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు. వీడేంది 20 రోజుల్లో సాఫ్ట్‌వేర్ జాబ్ ఇప్పిచ్చేసి నీకు లక్షల్లో ప్యాకేజ్ ఇప్పిస్తానంటాడు. అయితే ఇదే బాగుంది. అంటే ఆ మనిషి గూడా వచ్చి అన్ని సంవత్సరాలు కష్టపడితే రాని ఆ ఉద్యోగాలు, ఇక్కడ ఒక 1 మంత్‌లో నేర్చుకొని నేను 10,00,000 ప్యాకేజ్‌తో జాబ్ కొట్టాలనే అంటే అసలు చూసారా ఒక మనిషి ఒక ఫీలింగ్, ఒక తత్వం అంటే అవతల వ్యక్తి వల్ల ఈ వ్యక్తి చెడిపోయాడు. ఫస్ట్ పాయింట్ అది. ఇక్కడ జరుగుతున్న పాయింట్ అది. ఇక్కడ ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రాబ్లమ్ ఏంటంటే, ఇతను గైడెన్స్ చెప్పాలి. ఎలాగా? అరే! 8 సంవత్సరాలు కష్టపడితే బ్యాంక్ జాబ్ రాలేదు. 10 సంవత్సరాలు ఏదో అదో ఇదో ఆ పని, ఈ పని ఏదో బిజినెస్ చేస్తే ఇంతవరకు పైకి ఎదగలేకపోయావు. కనీసం ఈ సాఫ్ట్‌వేర్ కోర్స్ అయినా సరే చాలా స్పష్టంగా, జాగ్రత్తగా కనీసం 4 నెలలకి తగ్గకుండా కనీసం అట్‌లీస్ట్ ఒక 6 మంత్స్ పెట్టుకోరా బాబు. 6 నెలలు పెట్టుకో. 6 నెలలకు సంబంధించిన బడ్జెట్ రెడీ చేసుకో. 6 నెలలకు సంబంధించిన నీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏందో చెక్ చేసుకో. మీ పేరెంట్స్‌ని చూసేవాళ్ళు ఉన్నారో లేదో చూసుకో. నీకు ఈఎంఐలు ఏమైనా ఉన్నాయేమో చూసుకో. లేతే ఇంకోటేమన్నా చూసుకో. ఇయన్నీ ఒక 6 నెలలు పట్టిద్దమ్మా టైము. ఆ టైం దాకా నువ్వు ఇంటి దగ్గర మేనేజ్ చేసే శక్తి నీ దగ్గర ఉందా? ఇంట్లో వాళ్ళు నీకు డబ్బులు పంపిస్తారా? ఇదిగో ఇంత ఖర్చవుతది. ఇదిగో ఆన్‌లైన్ అయితే ఇంత ఖర్చయిద్ది. ఇదిగో ఆఫ్‌లైన్ అయితే ఇంత ఖర్చయిద్ది. సలహా ఆన్‌లైన్ అయితే ఏంది మీ ఇంటి దగ్గరే ఉండి ఇనురా బాబు ఆన్‌లైన్ అది. ఖర్చయిద్ది. ఖర్చు తగ్గిద్ది. 6 నెలలకి నువ్వు ఒక ప్లేస్‌కెళ్ళి, ఆ ప్లేస్‌లో నువ్వు ఒక హాస్టలో, రూమో తీసుకొని ఉండాలంటే 6/10 అంటే 60,000 ఖర్చయిద్ది. ఈయన స్టైల్‌గా చెప్తాడు. వచ్చేసేయరా! 10, 20 రోజుల్లో అయిపోద్దని ఈయనొచ్చాడు. వీడిని నమ్ముకొని ఆడకొస్తే 6 నెలలు టైం, 7 నెలలు టైం బట్టి 60, 70,000 ఖర్చయిద్ది. ఇన్‌స్టిట్యూట్‌లో ఏమో వాడు 40,000, 50,000 అడుగుతాడు. అయిపోయింది. విత్ 100% ప్లేస్‌మెంట్ సంథింగ్ ఒక బోర్డు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే గైడెన్స్ లోపం. ఫస్ట్ గైడెన్స్ లోపం. కాబట్టి నేనేమంటానంటే మిత్రులారా ఎప్పుడైనా పెట్టుకోండి. ఫస్ట్ యూ మస్ట్ ఐడెంటిఫై యువర్ ఫైనాన్షియల్ సిట్యుయేషన్. ఈ ప్రపంచంలో ఏదైనా సరే సాధించాలంటే యూ మస్ట్ ఐడెంటిఫై ద ఫైనాన్షియల్ కేపబిలిటీ. డబ్బు లేకుండా సాధిస్తాను అని చెప్పేవాళ్ళు యెస్. 0, 0, 0, 0, 0, 0 యెస్. తప్పకుండా. యెస్. ఎక్కడి నుంచి ఏ ప్లేస్‌కెళ్ళాలన్నా డబ్బు కావాలి బాస్. నీ నీ రూమ్ దగ్గర నుంచి ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళాలంటే డబ్బు కావాలి. నీ రూమ్ దగ్గర నుంచి ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళాలంటే డబ్బు కావాలి. నీ రూమ్ దగ్గర నుంచి మీ ఇంటికెళ్ళాలన్నా బస్సులో డబ్బులు కావాలి. ఊరక రావు గదా! అంటే నేనేమంటానంటే ఇది గూడా అంచనా ఏసుకోవాలి మనం. యెస్. యూ మస్ట్ ఐడెంటిఫై. యెస్. ఓకే. ఉంది. బడ్జెట్ ఉంది. ఓకే. 4 నెలలైతే సరిపోద్ది. లేదు అసలు ఈ బడ్జెట్ నేను పెట్టుకోలేను సార్. నాకు అవసరం లేదు సార్ అంటే ఆన్‌లైన్‌లో చక్కగా ఆన్‌లైన్ తీసుకో. ఆన్‌లైన్ కోచింగ్ తీసుకో. ఎట్లా? ఆన్‌లైన్. ఆన్‌లైన్‌లో ఏం చేస్తావు? ఏం లేదు. ఇంటి దగ్గరే వైఫై నెట్ పెట్టించుకో. ఇంటర్నెట్ పెట్టించుకో. తీసుకో. ఒక రూ. 500 పర్ మంత్.
50 ఎంబీబీఎస్ లేదా 40 ఎంబీబీఎస్. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ కైనా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది, ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది. తీసుకో. చిన్న పల్లెటూర్లకి ఇంటర్నెట్ యాక్సెస్ ఉందే, నీకెందుకు ఉండదు? తీసుకో. ఒక 500 ఖర్చు పెట్టుకో, ఒక ల్యాప్టాప్ పెట్టుకో, రూమ్ తీసుకో. అక్కడి నుంచి మీ తల్లిదండ్రుల దగ్గర, మీ పేరెంట్స్ దగ్గర ఉంటూ ఈ కోర్స్ నేర్చుకుని ఆన్లైన్లో వర్చువల్ మోడ్ లో జాబులకు ట్రై చేస్తూ ఉండు. ఎవరన్నా ఫేస్ టు ఫేస్ అడిగితే మీ ఊరు నుంచి బడ్జెట్ పెట్టుకొని రా, అంతే. సింపుల్ లాజిక్ నేను చెప్పేది. అట్లా కాకుండా అవతల వ్యక్తి చెప్పాడని చెప్పేసి నీ ఫైనాన్షియల్ బడ్జెట్ అందుబాటులో లేకుండా నువ్వు ఇక్కడికి వచ్చి చాలా ఇబ్బందులకు గురవుతూ, టెన్షన్కి గురవుతూ కోర్సు నేర్చుకోలేవు. అందుకు నా ప్రయత్నం. నేను చెప్పే ప్రయత్నం ఎందుకు చెప్తున్నాను తెలుసా? చాలా మంది వస్తారు పాపం సిటీలకి. అక్కడ సిటీలకు వచ్చిన తర్వాత ఫస్ట్ బాగానే జరిగిద్ది. ఒక నెల ఉంటాయి, డబ్బులు ఉంటాయి. రెండో నెలలో డబ్బులు ఉంటాయి. కోచింగ్ వాడు సావగొట్టి పీక్కుంటాడు డబ్బులు మొత్తాన్ని. ఓకే, పీకేసుకున్నాడు రక్తం తాగి. తాగి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మూడో నెల నుంచి ఇంటికి, డాడీ ఒక 10,000 కావాలి డాడీ, మూడో నెల వచ్చింది. ఎరా ఇంకా ఉద్యోగం రాలా? వాడు చెప్పాడు కదా 20 రోజులు వస్తుందని. సెటైర్లు వేయటం మొదలు పెడతారు. ఇక అక్కడి నుంచి లేదురా, కరెక్టేరా, సెటైర్ కాదు, ఏం కాదు, నిజంగా మా ఆర్థిక పరిస్థితి నీకు తెలుసు కదా, మేమైతే డబ్బులు పంపించే స్థితిలో మేము లేవు, మాకు అయిపోయింది టైం, నువ్వే చూసుకో ఏదో ఒకటి. అప్పుడు మనోడు ఏంది, టెన్షన్ పెరిగిద్ది. ఇక టెన్షన్ పెరిగి ఫ్రెండ్స్ని అడిగి, వాళ్ళని అడిగి, వీళ్ళని అంటే ఈయన ఈ రోజులో ప్రశాంతత అనేది ఉండదు ఇక ఇతనికి. ఇతనికి క్లాసులు అటెండ్ అవుతాడు. ఈ క్లాసులు అటెండ్ అయ్యే టైంలో కేకే ఏదో అదో ఇదో చెప్తా ఉంటాడు. కేకే గాడు వరకు చెప్తా ఉంటాడు, సొల్లు కబుర్లు ఓర సుత్తి అని చెప్పేసి, నువ్వు నాన్ సెన్స్ అని చెప్పేసి. అంటే నీకు టెన్షన్ ఏంది, పొద్దున్నే హాస్టల్ ఫీజు కట్టాలా? నీకు టెన్షన్ ఏంది, ఉదయం లేస్తే నీ ఖర్చులకు డబ్బులు లేవు. నేనేమంటానంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ స్ట్రగుల్లో ఉన్నప్పుడు నీకేం ఎక్కదు, నీ బ్రెయిన్కి అసలు పూర్తి స్థాయిలో ఏం ఎక్కించుకోలేవు కూడా. ఎక్కించుకోలేవు. చాలా మందికి మీరు అనుకుంటారో లేదో గానీ, కొంతమంది మనం సరదాగా వెళ్తున్నప్పుడు ఇలాగ పుస్తకాలు పట్టుకొని నోట్స్ తీసుకొని మనం వెళ్తున్నప్పుడు, కొంతమంది బజార్‌లో ఆడ ఈడ నాన్‌సెన్స్ పనులు చేస్తా కూర్చొని అసహ్యంగా ఉంటారు. ఎవరనుకున్నారో వాళ్ళు తెలుసా? వాళ్ళకి విరక్తి పుట్టి డబ్బులు లేక ఏం చేయాలో తెలియక అనవసరమైన మార్గాల్లో వెళ్ళేవాళ్ళే వాళ్ళందరూ. వాళ్ళు మీలాగా అమీర్‌పేటకొచ్చి లేతే మార్తాలికెళ్ళి బెంగుళూరులో కోర్సులు తీర్చుకున్నోళ్ళే. కానీ ఏంది పాపం డ్రాబ్యాక్ సిట్యుయేషన్ ఏంది, డిమాండ్ చేస్తా ఉంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. టెన్షన్‌లు వస్తా ఉంటాయి. ఈ టెన్షన్‌లు తట్టుకోలేక ఏం లేక ప్రశాంతత కోసం అట్లా ఉంటారు వాళ్ళందరూ. మీరేమనుకుంటారు వాళ్ళని చూసి? పిచ్చోళ్ళా? మంచోళ్ళా? ఎవర్రా ఈళ్ళనుకుంటారు. నో. వాళ్ళు చాలా, చాలా ఎనర్జిటిక్‌గా, ఎక్సలెంట్‌గా ఉద్యోగాలు సాధించడానికి వచ్చినోళ్ళే. ఒక వ్యక్తి రాంగ్ గైడెన్స్ వల్ల, ఒక వ్యక్తి ఫైనాన్షియల్ ప్లానింగ్ చెప్పలేకపోవటం వల్ల వాళ్ళు ఈరోజు ఆ విధంగా తయారయ్యారు అంతే. నేనంటా అది. 100%. 100%. సో, డబ్బుతోటే సాధ్యం ఏదైనా సరే. ఎక్కడ నువ్వు సిటీకొచ్చేటప్పుడు గుర్తుపెట్టుకో, నీ ఫైనాన్షియల్ స్టేటస్ గుర్తుపెట్టుకోవాలా. ఇవన్నీ ఉన్నాయి. ఆ! ఇప్పుడు ఇలాంటి ఫైనాన్షియల్ క్రిటికాలిటీ అంటే సిట్యుయేషన్‌లో నువ్వుండి, నువ్వు రెజ్యూమ్ పెడతావు ఇప్పుడు. రెజ్యూమ్ పెట్టావు. ఈ రెజ్యూమ్ పెడితే 4 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉందని రెజ్యూమ్ క్లెయిమ్ చేసి పెట్టేసావు. అయిపోయింది. ఇక నువ్వు కాల్స్‌కి అటెండ్ అవ్వాలా? కాల్స్‌కి అటెండ్ అవ్వాలంటే ఏడ అటెండ్ అవ్వాలి నువ్వు? యెస్. ఎక్కడ? ప్లేస్ ఏది? నీ రూమ్‌లోనా? రూమ్ తీసుకోవడానికి బడ్జెట్ చాలదు. లేదా ఇక్కడ బస్ స్టాండ్‌లో అటెండ్ అవుతావు చాలదు. లేతే పోనీ ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళి ఇన్‌స్టిట్యూట్‌లో కూర్చొని కమ్మగా హాయిగా మాట్లాడడం, అక్కడ నాన్‌సెన్స్ వ్యవహారాలు, నాన్‌సెన్స్ గొడవలన్నీ అక్కడుంటాయి. మరి నీకేది? యెస్. అదే మీ ఇల్లు అయితే ప్రశాంతత ఉంటది. ఇంట్లో ఒక సైడ్‌లో వాళ్ళుంటారు. ఒక సైడ్‌లో నువ్వు కూర్చొని ఈ కాల్స్ మాట్లాడుకుంటూ ప్రశాంతత ఉండొచ్చు. అంటే బడ్జెట్ లేదిక్కడ నేననేది. సో, నానా రకాలుగా తంటాలు పడతా హాస్టల్ రూమ్‌లో కూర్చొని వాడు రూమ్ తలుపు కూడా, "ఏయ్ బాబు! ఏంటి 4 రోజులయింది. నెలయిపోయి ఇంతవరకు డబ్బులు కట్టలా. ఏం చేయాలా?" అంటాడు ఒక పక్క వాడొచ్చి. ఈ పక్కేమో హెచ్ఆర్ మాట్లాడుతా ఉంటది. హెచ్ఆర్ ఏం సంథింగ్ కాల్ ఏదో స్మూత్‌గా చిన్నగా హ్యాండిల్ చేస్తాం. ఈడొచ్చేమో నాకు డబ్బులంటాడు. ఒక పక్క హెచ్ఆర్‌తో ఫోన్‌లో మాట్లాడాలా, ఈడొచ్చి డబ్బుల కోసం సమాధానం చెప్పాలా? నువ్వు ఒక ఆన్సర్, ఇంకొక ఆన్సర్ చెప్తావు. స్టైల్‌గా మాట్లాడాలి. యామ్ ఐ స్పీకింగ్ టు మిస్టర్ వెంకట్? స్పీకింగ్ అంటాడు. సో, హౌ మచ్ యువర్ ఎక్స్‌పీరియన్స్ అది ఇది అని మాట్లాడుతా అట్లా ఈడొచ్చి తలుపు కొట్టి, "ఏయ్! నాకు డబ్బులు కావాలంటాడు." వాడికి తెలీదు గదా! హెచ్ఆర్ ఇంటర్వ్యూ నువ్వేదో పెడుతున్నావని వాడికి తెలీదు. వాడు ఏదో అంటాడు. ఇక ఈ మాటలు కూడా హెచ్ఆర్‌లకి వినపడతాం. చాలా మంది పాపం తెలీదు ఇయన్నీ. కాబట్టి నేనేమంటానంటే, నువ్వు రెజ్యూమ్ పెట్టే ముందుగా నీ దగ్గర ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చూసుకో.
ఇబ్బందులు లేకుండా చూసుకో. ఏదో సిటీలో ఉంటే, నీ ఇంటి దగ్గర ఉంటే నీకేం ఇబ్బంది ఉండవు. ఒక ఫోన్ ఒకటి తీసుకొని అటెండ్ అవ్వచ్చు. నో ప్రాబ్లం. నువ్వు సిటీలో ఉండి దాన్ని మేనేజ్ చేసుకొని ఫైనాన్షియల్ మేనేజ్ చేసుకుంటా ఒక పక్క రెజ్యూమ్స్ పెట్టి కాల్స్ అటెండ్ అవ్వాలంటే పిచ్చి పెట్టినట్టు డబ్బులు లేకపోతే. అది చాలా మంది చెప్పటంలా. ముందే చెప్పాలా ఒక స్టూడెంట్ కి. రోజు తన ఇంటి నుంచి ఇదిగో ఉద్యోగానికి బయలుదేరుతున్నాడు, కోచింగ్ బయలుదేరుతున్నాడు అంటే ముందే చెప్పాలా, రే బాబు సిచ్యువేషన్ ఇట్లా ఉంటది. ఒక 6 నెలలు పట్టిద్ది. 6 నెలలు బడ్జెట్ నీ దగ్గర ఉండాలా. 6 నెలలకు సంబంధించిన రెజ్యూమ్ ప్రిపరేషన్ ఇవన్నీ చేసిన తర్వాత రెజ్యూమ్స్ లో మాట్లాడిన తర్వాత ఆ టైంలో కూడా నీ సిచ్యువేషన్ బాగుండాలా. ఆ టైంలో నీకు డబ్బులు లేకపోయినా ఎస్ వేస్ట్ అయింది. ఎంత కోర్స్ నేర్చుకున్నా డబ్బులు లేవు. ఉండటానికి ఇక్కడ ఇబ్బంది అవుతుంది. ఎస్ ఎలా చేయాలా? అంతే కదా. ఫేస్ టు ఫేస్ ఇప్పుడే ఉంది. ఈ రోజు నాకు మెయిల్ వచ్చింది. అర్జెంటుగా పూణేలో ఓపెనింగ్ ఉంది. ఫేస్ టు ఫేస్ రమ్మంటున్నాడు. పక్కా జాబ్. డబ్బులు లేవే. డబ్బులు లేవే. పక్కా జాబ్. రేపు 10 గంటలకు వెళ్ళు. ఫేస్ టు ఫేస్ అన్నాడు. ఇప్పుడేమో మన చేతిలో డబ్బులు లేవు. ఫ్రెండ్ అంటే ఇప్పుడు నేను డబ్బుల కోసం అని చూడాలా? ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవ్వాలా? నరకం కనపడిద్ది. ఏంటి? పూణేలో ఇంటర్వ్యూ ఉంది బాస్. నా దగ్గర ఏమో డబ్బులు లేవు. పూణేలో ఇంటర్వ్యూ ఉంది ఆల్రెడీ. రేపు 10 గంటలకు ఇంటర్వ్యూ ఫేస్ టు ఫేస్. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ. ఎస్. ఇక హైదర్ బెంగళూరు నుంచి పూణే వెళ్ళాలి, హైదరాబాద్ నుంచి పూణే వెళ్ళాలి. డబ్బులు లేవు. అంటే నేను డబ్బుల కోసం ఇప్పుడు తంటాలు పడాలా? లేకపోతే దీనికి ప్రిపేర్ అవ్వాలా? ఏది తెలియదు. అప్పుడు ఆపేస్తున్నాడు మనిషి. ఇంటి దగ్గర ఆగిపోతున్నాడు. స్టక్ అవుతున్నాడు. హైదరాబాద్ లో ఉంటాడు, బెంగళూరులో ఉంటాడు, ఎక్కడ ఉన్నా కానీ ఆ ప్లేస్ నుంచి కదలలేకపోతున్నాడు. వై? బికాస్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్. అట్లా చాలా మందికి లేట్ అవుతా ఉంటది. ఆ లేట్ ని ఈ విధంగా లేట్ అవుతుందని బయట చెప్పే వ్యక్తులు లేరు. చెప్పాలి అట్లా. ఇది ఇట్లా నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇది. దీనివల్ల నాకు లేట్ అవుతుంది. నాకు కొన్ని ఫేస్ టు ఫేస్లు కూడా వస్తున్నాయి. కొన్ని అవి వస్తున్నాయి. నేను వెళ్ళలేకపోతున్నాను. కెనాట్ ఏబుల్ టు గో దిస్ వే. కాబట్టి కొంచెం లేట్ అయిద్దామని అట్లా గైడెన్స్ చెప్పాలి వచ్చేవాళ్ళకి మళ్ళీ. ఎస్, ఎవరైనా సరే. సో అల్టిమేట్ గా నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక ఉద్యోగం సాధించాలి అని అంటే కనీసం మినిమం అవసరాల కోసం నీ దగ్గర కొంత అమౌంట్ ఉండాలి తప్పకుండా. అదర్వైజ్ టెన్షన్ పెరిగిద్ది. అంతే. మరి ఇప్పుడు ఆ రెజ్యూమ్ ఉంది, తయారు చేసుకున్నాం, అంతా అయిపోయింది. హెచ్ఆర్ తో కూడా మాట్లాడాం, అంతా బాగానే ఉంది. టీ తాగడానికి నీ దగ్గర డబ్బులు లేవు. హాస్టల్లో ఉన్నావు, హాస్టల్లో ఫుడ్ పెడితే తింటున్నావు అంతే. టీ తాగడానికి డబ్బులు లేవు. నీకు ఇప్పుడేమో తలనొప్పి వచ్చింది. ఆ? గందరగోళంలో ఉన్నావు. ఈ టీ తాగి ప్రశాంత్ మళ్ళీ ఇంకొక కాలు మాట్లాడతావు. టీ తాగడానికి డబ్బులు లేవే, ఏం చేయాలా? ఫ్రెండ్స్ కు ఫోన్ చేస్తే ఏమైంది, బావకు ఫోన్ చేస్తే, అక్కకు ఫోన్ చేస్తే బండబూతులు తిడతా ఉంటారు, గందరగోళంగా మాట్లాడుతుంటారు. ఈ నాన్ సెన్స్ పనులన్నీ ఇది చేసుకోవాలన్నా ఓ పక్క ఉద్యోగానికి ట్రై చేయాలన్నా? చూసారా ఎంత ట్రాజిడీ మనిషి జీవితంలో కనపడుతుందో. ఇది ఇది ట్రాజిడీ అంటే చాలా ఉంటది బాస్. కాబట్టి ఫైనాన్షియల్ కూడా ఒక ఆస్పెక్ట్ లో తీసుకో అని నేను చెప్తున్నా. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నుంచే మీరు కూడబెట్టుకోవాలి డబ్బులు. ఎస్, ఇప్పుడు నుంచే ఫేస్ టు ఫేస్ ఉంటదేమో, ఏమో అమ్మో 1 నెల తర్వాత ఎన్ని ఫేస్ టు ఫేస్లు ఫేస్ చేయాలో. ఒక 15,000 రెడీ చేసుకో, ఒక 10,000 రెడీ చేసుకో. అంటే వాడు వెళ్ళి ఫేస్ టు ఫేస్ వస్తాను బాస్, ఉదయాన్నే నీ దగ్గర ఉంటా చూసుకో అనాలా. వాడు ఫేస్ టు ఫేస్ అనగానే మనకు టెన్షన్ పుట్టిద్ది. ఎలా చేయాలా? ఎవరిని అడుగుదాం డబ్బులు? అమ్మని అడుగుదాం, నాన్న అడుగుదాం, బావని అడుగుదాం, అక్కని అడుగుదాం, ఎవడు అడిగితే ఎవడిస్తాడు? ఇస్తారో హీరో ఆ టయానికి వాళ్ళకి పాపం ఉన్నాయో లేవో తెలియదు కదా. అట్లా నువ్వు కొంచెం సమకూర్చుకోవాలి. ఇవన్నీ ఏంటంటే ఎవడు చెప్పడు నేను తప్పితే. అర్థమైందా? ఇవన్నీ ఎవరు చెప్పరు అసలు. అంతా ఏంటంటే అంతా నేను చూసుకుంటా అయిపోద్ది పో అంటాడు. ఏంది చూసేది? అసలు ఆ వర్డే రాంగ్ వర్డ్. అంతా నేను చూసుకుంటానని ఎవరైతే అన్నారో ఆ వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టే. ఆ వ్యక్తి మిమ్మల్ని మీ ఎదుగుదలను ఆపుతున్నట్టే. అంతా నేను చూసుకునే వర్డ్ రాంగ్ వర్డ్. చెప్పాలి ఇదంతా ఇలా ఇలా జరిగిద్దమ్మా, ఇట్లా ఉంటదమ్మా అని చెప్పాలి. సో ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి జాగ్రత్తగా. కొంత మనీ పరంగా కూడా చూసుకోండి జాగ్రత్తగా. కొన్ని కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనీ చూసుకోవాలి మరి అవన్నీ. అవన్నీ ఎవరు చెప్పరు, మనం తెలుసుకోవాలి. అప్పటికప్పుడు అంటే కుదరదు. సో ఆ విధంగా జాబ్ సెర్చ్ లో సరే ఇప్పుడు ఈ నౌకరీలో కూడా మనం చూస్తే మనం ఎక్కడి నుంచి వెళ్ళాం సరే. ఆ రెజ్యూమ్స్ లో ఎస్, జనరల్ గా చెప్పాలంటే హెచ్ఆర్, ఎస్ హెచ్ఆర్ ఎట్లా సెర్చ్ చేస్తా అంటే అలాగా. ఎలా సెర్చ్ చేస్తే ఇప్పుడు నేను చూస్తాను. రెజ్యూమ్ తయారు చేసావు నువ్వు, ఓకే. ఆ రెజ్యూమ్స్ లో కొన్ని నీట్ గా కీవర్డ్స్ కూడా రాసావు నీట్ గా.
టెరాఫామ్, యాన్సిబుల్, డాకర్, క్యూబర్నెటిస్, సిఎస్సిడి, ప్రొమిథిసిస్, గ్రఫానా, అవి ఇవి ఎన్ని రాసేసావు. మానిటరింగ్ టూల్స్, నాగియోస్ అవన్నీ రాసావు. లైనెక్స్ రాసావు. ఆ, బాగానే ఉంది. ఏడబ్ల్యూఎస్ లో సర్వీసులు రాసావు. ఈసీ2, ఎస్సిఎస్, ఎస్ఎన్ఎస్, ఎస్క్యూఎస్, ఐఏఎం అన్ని సర్వీసులు అని రాసావు. అప్పుడు రాసి ఎప్పుడైతే నువ్వు ఎస్ నౌకరీలో నీ రెజ్యూమ్ అప్లోడ్ చేసావో, అప్పుడు నౌకరీలో నీ రెజ్యూమ్ అప్లోడ్ చేసావు. అప్పుడు రిక్వైర్మెంట్ ఉన్న వీళ్ళు హెచ్ఆర్ మేనేజర్ డైరెక్ట్ గా నౌకరీలో అయ్యి అప్పుడు వాళ్ళు సెర్చ్ లో కీవర్డ్స్ కొడతారు. టెరాఫామ్, యాన్సిబుల్, సిఐసిడి అనే కీవర్డ్స్ ఎప్పుడైతే కొడతారో అప్పుడు నీ రెజ్యూమ్ వాళ్ళకి డిస్ప్లే అవుతుంది అనమాట. ఆ కీవర్డ్స్ మ్యాచ్ అవ్వాలి. అందుకని రెజ్యూమ్స్ లో ఖచ్చితంగా కీవర్డ్స్ కరెక్ట్ గా నీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉండాలి కీవర్డ్స్. ఇఫ్ ద కీవర్డ్స్ ఆర్ నాట్ మ్యాచింగ్, ఎస్ యువర్ రెజ్యూమే విల్ నాట్ బి డిస్ప్లేడ్. యువర్ రెజ్యూమే విల్ నాట్ బి డిస్ప్లేడ్. కీవర్డ్స్ ఆర్ నాట్ మ్యాచింగ్. కీవర్డ్స్ మ్యాచ్ అయితేనే ఆ రెజ్యూమ్ వాడికి డిస్ప్లే, హెచ్ఆర్ మేనేజర్. అప్పుడు వాడు ఆ రెజ్యూమ్ తీసుకొని ఎస్ అప్పుడు వెంటనే నీకు ఫోన్ చేయటం మొదలు పెడతాడు. నీకు మెయిల్ చేస్తుంది, మెయిల్ లేదా ఫోన్ చేస్తాడు స్ట్రైట్ అవే ఫాస్ట్ అయితే. అక్కడి నుంచి నువ్వు ఇదంతా ఇప్పుడు నేను చెప్పిందంతా టోటల్ గా వాళ్ళు ఆ కీవర్డ్స్ అనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకొని ఉండాలి. అంటే ఆ రెజ్యూమ్స్ మనం అప్లై చేసేటప్పుడే సరైన కీవర్డ్స్ ఆ రెజ్యూమ్స్ లో ఉన్నాయా లేవా, ప్రాపర్ గా కీవర్డ్స్ నేను మెయింటైన్ చేశాను లేదా, అన్ని విషయాలు అక్కడ జరిగినాయా లేదా. Yes, తయారు చేసింది ఎవరైనా కాడ నువ్వు చెక్ చేసుకోవాలి. అందుకనే నేను ప్రతి వాళ్ళకి ఒక మెసేజ్ ఇస్తాయి, ప్లీజ్ చెక్ బిఫోర్ అప్లోడ్ యువర్ రెజ్యూమే అని నేను ఒక మెసేజ్ కూడా ఇచ్చాను. దాన్ని సిల్లీగా తీసుకుంటారు కానీ చాలా మంది. చాలా మంచి మాట అది. నువ్వు చెక్ చేసుకోవాలా. కరెక్టే, నేనే ఉన్నాను, నేనే కొన్ని సందర్భాల్లో పొరపాటు చేసి ఉండొచ్చు. ఎస్. సో ఇది పరిస్థితి. ఇక దాంట్లో మీరు రెజ్యూమ్స్ అంటే ఇక మీకు తెలుసు ఆల్రెడీ. డెవాప్స్ అని, ఓకేనా. డెవాప్స్ ఇంజనీర్, జెంకిన్స్ అని చూడండి ఇట్లా డెవాప్స్. సో డెవాప్స్ లో టూల్స్ అవి ఇవి ఉన్నాయి అనుకోండి. జస్ట్ సింపుల్ గా మీరు సెర్చ్ అని కొడితే చాలు, మీకు అది తెలిసిందే కదా. సో దాంట్లో మనకి వస్తాయి. సో 2033 ఉద్యోగాలు వచ్చినాయి. డెవాప్స్ ఇంజనీర్ చేస్తే 2033 ఉద్యోగాలు వచ్చినాయి. సో ఈ 2033 ఉద్యోగాలు ఎస్ మనం చేసుకో, దానికి అప్లై చేసుకోవడం అది చేయడం మీకు తెలుసు ఆల్రెడీ. 2033 ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పుడు స్టిల్. సో దాంట్లో మినిమం వీడు అడుగుతూ ఉంటాడు ఇవన్నీ 2, 6, 10, 5, మొత్తం 4, 4 అయితే పక్క కన్ఫర్మ్. 4, 4, 4, 4, 4 చూసారా. 4, 4, 4, 4, 4, 4 కన్ఫర్మ్. 4 కన్ఫర్మ్. 2 ఇక్కడ 2 వచ్చేసింది, ఓకేనా. 2 అదే 2, 4, 5 అంటే 2, 3, 4, 5 అట్లా 6, 7, 8, 9, 10 అట్లా చూసారా ఇక్కడ. డెవాప్స్ 3 ఇయర్స్, అది 3 ఇయర్స్ అట్లా. సో ఇది ఎట్లాగా, ఇట్లాగా మనం పూర్తి స్థాయిలో సెర్చ్. ఇక్కడ అడిగాడు 1 ఇయర్ అడిగాడు, అరే డెవాప్స్ ఇంజనీర్ 1 ఇయర్ అలా చెప్పలేము. లేదు ఇక్కడ ఇంకొంచెం ముందుకెళ్తే మీకు దగ్గరగా చెప్పాలంటే మీరు ఒక స్టైల్లో వెతకొచ్చు మీరు. ఈ స్టైల్ కాకుండా ఒక ఫ్రెషర్ జాబ్లు ఎత్తుకునే మార్గం కూడా ఉంది. అంటే డైరెక్ట్ గా కంపెనీస్ పోర్టల్లోనే మీరు ఎస్ మీ రెజ్యూమ్స్ అప్లోడ్ చేయొచ్చు ఫ్రెషర్స్ గా. కంపెనీ పోర్టల్స్ లోనే ఎక్కడ ఉంటాయి సార్ ఆ కంపెనీస్ అని అంటే ఇది ఇక్కడ. సరే ఇక్కడ ఇక్కడ నౌకరీ ఆ పేజ్ లోనే ఉన్నారు మీరు. నౌకరీ అనే పేజ్ లోనే ఉన్నారు. ఉండి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూసారా కంపెనీస్ అని కొట్టాను. కంపెనీస్ అని కొడితే ఐటీ కంపెనీస్, ప్రెస్ సెంటర్ బటన్ చూసారా. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ ఐటీ కంపెనీస్ ఇవన్నీ చూసారా, ఇవన్నీ ఐటీ కంపెనీస్. సో మీరు ఏ కంపెనీకి వెళ్ళినా సరే అక్కడ మీరు ఎస్ మీ స్కిల్ సెట్ కి మ్యాచ్ అవుతున్న ఓపెనింగ్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకో. సపోజ్ ఇది ఉంది, సపోజ్ ఐడిఎస్ ఇన్ఫోటెక్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినప్పుడు దీని గురించి మీరు సమాచారం తెలుసుకోవాలంటే ఐడిఎస్ ఇన్ఫోటెక్ అనేది ఇలాగా ఉంది కదా. ఎస్ కాపీ చేయి, కాపీ ఇక్కడ పేస్ట్ చేసుకోదా, పేస్ట్, దట్స్ ఇట్ అయిపోయింది. సో చూసారా ఐడిఎస్ ఇన్ఫోటెక్. సో ఐడిఎస్ ఇన్ఫోటెక్ అఫీషియల్ పేజీ ఎస్ రావడానికి ఇది. సో ఇలా కట్టామనుకో ఎస్ చూసావా, ఇది మీ స్కిల్స్ కి మ్యాచ్ అయ్యే ఎస్ ఓపెనింగ్స్ దీంట్లో ఉన్నాయా లేవో చూసుకో. ఎస్ జనరల్ గా అంటే మనకి సర్వీసెస్ లోనే తెలిసిపోతుంది చూసారా, అన్ని సర్వీసెస్ ఉన్నాయా లేవా. సో ఇట్లాగా సర్వీసెస్ లో ఏమేమి ఆఫర్ చేస్తున్నాడు, మనకు ఉద్యోగాలు ఉంటాయా లేవా. ఎస్ టోటల్ గా ఇవన్నీ ఏంటి.
సో కొంతమంది ఇదిగో జాయిన్ ఐడియాస్ ఉంటుంది కింద, జాయిన్. సో అంటే జాయిన్ ఐడియాస్ అని నేను క్లిక్ చేశాను. సో అప్పుడు నేను క్లిక్ చేసినప్పుడు ఏం చేశాను, ఎస్ ఫ్రెండ్స్ జాయిన్ ఐడియాస్ అన్న. అప్పుడు మీకు ఏంటి, ఇదిగో సబ్స్క్రైబ్ చేసుకోండి, మెయిల్ ఐడిని, కరెంట్ ఓపెనింగ్స్ ఉంటే కరెంట్ ఓపెనింగ్స్ చూపిస్తారు. ఇవన్నీ చెప్తున్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు చూపిస్తున్నా. అంటే అట్లా చెయ్యాలి అంటున్నా. ప్రతి కంపెనీకి మీరు అలా చేసుకోండి, మీకు డెడ్ ఈజీగా ఉద్యోగాలు ఈజీగా వస్తాయి. అంతేగాని ఊరికి రెజ్యూమ్ పెట్టేంలో అయిపోతుందంటే ఎట్లా కుదిరిద్ది, అది కుదరదు. ఇప్పుడు ఇది ఉంది, ఎస్ ఇక్కడ ఇక్కడ ఇది నేను క్లిక్ చేసి వచ్చింది, ఇది యాక్చువల్గా ఇట్లా. దీన్ని కాపీ చేసుకో, కాపీ ఇక్కడ పేస్ట్ చేసుకో, ఇక్కడ మరొక పేజీలో పేస్ట్ చేసుకో, వచ్చేసింది చూసారా. సో ఫస్ట్ వచ్చిందే ఇదిగో, దానికి సంబంధించిన గూగుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇది, ఎక్కడ ఉంది కంపెనీ ఏంది దాని స్టోరీ అంతా కనపడుతుంది ఇక్కడ, అడ్రస్ తో సహా. ఇదేమో వెబ్సైట్, దీన్ని క్లిక్ చేయి, వచ్చేసింది వెబ్సైట్ చూసారా. Yes, ఇవన్నీ ఇవి వెతుకు జాగ్రత్తగా ఇక్కడ. సో ఇక్కడ చూసారా, జెవాప్స్ సర్వీస్ ఉంది, ఓకే. అట్లయితే జెవాప్స్ సర్వీస్ ఉందంటే ఓపెనింగ్స్ ఉంటాయి ఈ కంపెనీలో అని అర్థం, అట్లా. సో వాడి క్లయింట్లు కూడా చూసారా, టాప్ మోస్ట్ క్లయింట్ జేపీ మోర్గాన్. ఎస్, వెరీ వెరీ ఎక్సలెంట్, ఇంటర్నేషనల్ క్లయింట్. ఓకేనా, మరి ఎల్స్ ఎల్ఎన్టీ చూసారా. ఇట్లాగా అంటే వీడి క్లయింట్స్ ను కూడా నువ్వు తెలుసుకుంటున్నావుగా రియల్ గా. అసలు ఏంటి, ఎవడు వీడి క్లయింట్స్ ఏంది చూసారా ఇక్కడ. ఈ కామర్స్ డొమైన్ ఉంది, ఎస్, ఎడ్యుకేషన్ ఉంది, తర్వాత ఇదిగో ఇది ఉంది, తర్వాత షిప్పింగ్ ఉంది. అంటే ఇన్ని డొమైన్స్ లో వీడు హెల్త్ కేర్ ఉంది, అర్థమైందా. తర్వాత బిఎఫ్ఎస్ఐ చూస్తే ఈ కామ్, అంటే ఇన్ని డొమైన్స్ లో వీడు పనిచేస్తున్నాడు న్యాచురల్. సో కాబట్టి మీకు ఎస్ ఈజీగా అవకాశాలు ఉంటాయి అన్నట్టుగా, అంటే ఊహించుకోవాలి మీరు. ఎస్, మొబైల్ డెవలప్మెంట్ కి ఉద్యోగాలు ఉంటాయి, ఎస్ అర్థమైంది, డేటా సైన్స్ కి ఇలాగా, వెబ్ డెవలప్ ఇట్లా. సో మనకి ఇలాగ సర్వీసులు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, సింపుల్ గా కింద ఎస్ వీఆర్ హైరింగ్ అన్నాడు, ఓకే. మరి 35 ఓపెనింగ్స్ అన్నాడు, 35 ఓపెనింగ్స్. మరి 35 ఓపెనింగ్స్ లో వాడు ఏం అప్లై బటన్ ఇచ్చాడు, సింపుల్ గా అప్లై బటన్ అన్నాడు. సో అప్లై బటన్ నొక్కితే ఏమొచ్చింది, వీఆర్ కరెంట్లీ హైరింగ్ ఫర్ అన్నాడు. ఎస్, ఏదో చూడలేదు, అది ఏదో వస్తుంది చూసారా. ఇది ప్రాజెక్ట్ మేనేజర్, యూజర్ ఎక్స్పీరియన్స్, అప్లై, ఇవన్నీ చాలా వస్తాయి, అర్థమైంది. ఇట్లాగా మనకి ఓపెనింగ్స్ చూసుకో. లేదు ఓపెనింగ్స్ కాదు సార్, మాకు రెజ్యూమ్స్ డైరెక్ట్ గా అప్లోడ్ చేయాలంటే చేసుకో, నో ప్రాబ్లం, రెజ్యూమ్స్ అప్లోడ్ చేసేసుకో, అర్థమైంది. అట్లా సెట్ చేసుకోవచ్చు, రెజ్యూమ్స్ కూడా అప్లోడ్ చేసేసుకోవచ్చు. కెరియర్ పోర్టల్లోకి వెళ్ళి రెజ్యూమ్స్ అప్లోడ్, ఇదొకటి. సో ఇంకా చూస్తే ఏం లేదు, నేను నౌకరీ అనే దానిలో క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇదిగో కంపెనీస్కి వెళ్ళాను, కంపెనీస్ లో ఇదిగో ఐటీ కంపెనీస్ అనేది క్లిక్ చేశాను. ఐటీ కంపెనీస్ అని క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ కనిపిస్తాయి చూసారా. వాల్యూమ్ మొమెంటమ్, ఎక్సలెంట్ కంపెనీ ఇది కూడా. సో ఇది కూడా కంపెనీ. సో దీని మీద నేను క్లిక్ చేశాను అనుకో, వాల్యూమ్ మూమెంట్ అనే కంపెనీలో యాక్చువల్గా టెస్టింగ్ సూపర్ గా ఉంటుంది ఇది. సో ఈ వాల్యూమ్ మూమెంట్ అనే కంపెనీ టెస్టింగ్ ప్రెషర్ గా అదిరిపోయే రేంజ్ లో జాబులు కొట్టారు దీని మీద. ఆ, సరే ఇప్పుడు ఈ వాల్యూమ్ మూమెంట్ అనే అఫీషియల్ పేజ్కి వెళ్ళాలంటే దీన్ని కాపీ చేసుకో, కాపీ, ఇక్కడ ఈ ప్లస్ గుర్తు గుర్తే యూఆర్ఎల్ వస్తుంది, ఎస్ అక్కడ యూఆర్ఎల్ లో ఇదిగో దీన్ని టైప్ చేసేసి అయిపోయింది. సో చూసారా, అక్కడ వాల్యూమ్ మూమెంటన్ గురించి గూగుల్లో ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది, అది ఇక్కడ ఉంది. వాల్యూమ్ మూమెంటన్ టవర్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్ కూడా, తెలంగాణ, హైదరాబాద్ లో ఉంది. దాని ఫోన్ నెంబర్ ఇది. సో దానికి సంబంధించిన దాన్ని రీచ్ అవ్వాలంటే ఇది ఇక్కడ క్లిక్ చేయి, క్లిక్ చేయి, అది అర్థమైంది. క్లిక్ చేస్తే ఎస్ అఫీషియల్ పేజ్ ఓపెన్. అక్కడి నుంచి ఎస్ కెరియర్స్, ఇక్కడ ఎప్పుడైనా సరే కెరియర్ పోర్టల్ ఉంటుంది, అర్థమైందా, కెరియర్స్. సో వాడి క్లయింట్ ఏంది, వాడి బిజినెస్ ఏంది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అన్ని తెలుసుకో నువ్వు నీట్ గా. అసలు ఒక కంపెనీ గురించి మొత్తం విషయాలు తెలుసుకో. ఎస్, టోటల్ గా వాల్యూమ్ మూమెంట్ లో జాయిన్ అయితే ఇట్లా ఉంటది, ఇలా మంచి అవకాశాలు ఉన్నాయి, అవి ఇవి అన్ని మొత్తం చెప్తారు వాళ్ళు. ఎస్, ఓపెన్ పొజిషన్స్ ఇవి, అర్థమైందా, ఓపెన్ పొజిషన్స్ ఇవి ఉన్నాయి, ఎస్ హైదరాబాద్ లో ఉంది. సో నెక్స్ట్ నెక్స్ట్ ఇలాగా చూసారా. అంటే నాకు నౌకరియో మానిస్టరో వాడో ఈడో అవసరంలా, నేను డైరెక్ట్ గా కంపెనీలోకి వెళ్ళి కంపెనీలో ఉన్న డైరెక్ట్, అంటే దీని ఏం జరిగిద్ది అనుకున్నారు, మధ్యలో నో మీడియేటర్ బాస్, డైరెక్ట్ గా కంపెనీ నాకే సంబంధం, కంపెనీ డైరెక్ట్ పోర్టల్లో అప్లై చేసి పడేస్తాను డైరెక్ట్. చూసారా ఎట్లా ఓపెనింగ్స్, సీనియర్ ఏడబ్ల్యూఎస్ ఇంజనీర్ అంటే ఏడబ్ల్యూఎస్ వాళ్ళు కావాలి, జూనియర్ ఏడబ్ల్యూఎస్ ఇంజనీర్ చూసారా, ఇక్కడ జూనియర్ ఏడబ్ల్యూఎస్ ఇంజనీర్ క్లిక్ చేయి. జూనియర్ ఏడబ్ల్యూఎస్ ఇంజనీర్, వాల్యూమ్ మూమెంట్ అనే కంపెనీలో జూనియర్ ఏడబ్ల్యూఎస్ ఇంజనీర్. సో ఏం కావాలా, జూనియర్ ఏడబ్ల్యూఎస్ ఇంజనీర్ కావాలి. వాడు ఏం అడిగాడంటే ఎస్ ఫ్రెండ్స్,
అంటే ఉద్యోగాలు ఎత్తుక్కునే దారి నేను చెప్తుంది. సో ఇది ఇక్కడ ఏం అడిగాడు చూసారా ఇక్కడ. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ డైరెక్ట్ గా ఏం అడిగాడు, ఆ బాబు మాకు జూనియర్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ కావాలమ్మా, అయితే దానికి సంబంధించిన ప్రైమరీ స్కిల్ ఏడబ్ల్యూఎస్ టెరాఫామ్ వచ్చి ఉండాలమ్మా, అయితే ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్స్ కూడా మేము అడుగుతున్నాం, అయితే లొకేషన్ హైదరాబాద్, పూణే, కోయంబత్తూర్, సర్టిఫికేషన్ లేని వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు, నో ప్రాబ్లం, అదేం కాదులే కానీ. సో ఇది ఏడబ్ల్యూఎస్ లెవెల్ 2 ఇంజనీర్ అమ్మా, టెరాఫామ్ ఎక్స్పర్టైజ్ చేయి ఉండాలా, యూ విల్ ప్లే క్రిటికల్ రోల్ ఇన్ ద డిజైనింగ్, ఇంప్లిమెంటింగ్ అండ్ మెయింటైనింగ్ అవర్ ఏడబ్ల్యూఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజింగ్ టెరాఫామ్. చూసారా, సరిపోయింది. అంటే ఇక్కడ టెరాఫామ్ ఎక్కువ ఇక్కడ ఇంపార్టెంట్, అర్థమైంది, టెరాఫామ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ఈ ఈ నేను చాలా మందికి చెప్తా ఉన్నా, చాలా మంది, నిన్న కూడా ఒక నర్సరీ స్టూడెంట్ నాకు క్వశ్చన్ వేసాడు, ఎప్పుడు అయిపోద్ది ఈ కోర్సు, నేను ఎప్పుడు జాయిన్ అవ్వాలా, ఏందో ఆయనకు తెలుసాలా. నేను చెప్తున్నా, ఫస్ట్ నుంచి చెప్తున్నా, బాబు కొన్ని స్కిల్స్ కి కొన్ని ఓపెనింగ్స్ ఉంటాయి, ఆ స్కిల్స్ కి ఆ ఓపెనింగ్స్ సెట్ అయినప్పుడు మీరు వెళ్ళిపోండి అని నేను చెప్తున్నా. ఈయన ఏమంటాడు, ఈయన బీటెక్ చదివినట్టు, ఈయన ఎంబీఏ చేసినట్టు ఉంటాయి కదా, వాళ్ళకి అకాడమిక్ లెవెల్ కదా వాళ్ళదంతా. అకాడమిక్ లెవెల్లో ఏంది, ఎప్పుడు అయిపోద్ది, ఎప్పుడు వస్తుంది, తర్వాత ఒక పేపర్ తీసుకొని వస్తారు అది. అట్లాగా ఇది సాఫ్ట్వేర్ ఫీల్డ్, సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అనేది ఎలా ఉంటదంటే నేను చెప్పినట్టే ఉంటది రియల్ గా. కాబట్టి ఇది ఒకటే రిక్వైర్మెంట్ ఉంది, పెట్టేసుకో అయిపోద్ది, నీకు టెరాఫామ్ వస్తే చాలు. ఇంకేమన్నా అడిగితే చూసుకో, ఎస్ వి ప్రొవైడ్ క్లౌడ్ మేనేజ్ సర్వీసెస్ సంథింగ్ సంథింగ్ మొత్తం వాటిది అంతా రాసుకున్నాడు ఇది మొత్తం. చూసారా బాబు, బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోద్దమ్మా అన్నాడు. సో తర్వాత ఏం రాశారు, ఇదిగో చూసారా, విపిసి ఉండాలి నాకు, అర్థమైందా, ఇదిగో S3 ఉండాలా, ఇదిగో ఆర్డిఎస్ మనం రేపు చెప్పబోయేది అదే, ఇది EC2 S3, చాలు EC2 ఉంది, S3 ఉంది, ఆర్డిఎస్ రేపు చెప్తా, విపిసి ఆల్రెడీ జరుగుతుంది, ల్యాండా ఏం తర్వాత వస్తాయి, అయిపోయా, సింపుల్, వెరీ వెరీ సింపుల్ అమ్మా, అర్థమైందా. అంటే ఇక్కడ మళ్ళీ ఏం అడిగాడు, ఇక్కడ CACD వద్దు ఏమొద్దమ్మా నాకు, ఓన్లీ డాకర్ క్యూబర్నెట్స్ ఉంటే చాలమ్మా, ఈజ్ ప్లస్ అమ్మా అన్నాడు. ప్లస్ ఎక్స్పీరియన్స్ విత్ కంటైనరైజేషన్ టెక్నాలజీస్ విత్ డాకర్ అండ్ క్యూబర్ ఈజ్ ప్లస్, అంటే ప్లస్ అంటే ఏంది, వస్తే మంచిది అని అర్థం, వస్తే మంచిది. ఆ బెనిఫిట్ ఏంది అసలు, మీరు ఇదిగో మీ బెనిఫిట్ చూసారా, మీకు ఇవన్నీ ఇస్తాం టోటల్ గా, ట్రైనింగ్, ఫంక్షనల్ మెంటర్షిప్, అవి ఇవి మొత్తం అన్ని మీకు. ఎస్, అప్లై ఫర్ దిస్ జాబ్. ఇది మీరు నౌకరీలో రెజ్యూమ్ పెట్టేసి నాకు కాల్స్ రాలేదని తల కింద దిండేసుకుని నిద్రపోయి వాడిని వీడిని తిట్టుకుంటా, వాడిది సొల్లు కబుర్లు చెప్పుకుంటా ఉంటే ఎవడిస్తాడు నీకు జాబ్. ఇక్కడ ఇలాంటి అవకాశాలు ఇక్కడ ఉన్నాయని నువ్వు తెలుసుకోవాలంటున్నాను. చూస్తే కదా మనం బద్ధకం. ఇప్పుడు ఈ 3 years ఎక్స్పీరియన్స్ నువ్వు అప్లై చేయి బాస్, ఇప్పుడు వెంటనే అప్లై చేయి, వెంటనే. ఏముంది ఇక్కడ, ఇక్కడ ఉన్న సర్వీస్ లేనిది, ఇక్కడ ఇక్కడ వాడు రాసిన సర్వీస్ లేనిది, రియల్ గా చెప్పాలంటే ఎస్, వాళ్ళు ఏం సర్వీసులు ఇక్కడ అడుగుతున్నారు, EC2, ఓకే, EC2 అడుగుతున్నారు, తర్వాత ఏంది S3 అడుగుతున్నారు, తర్వాత ఏం అడుగుతున్నారు, విపిసి కూడా అడిగారు, తర్వాత ఏంది ఆర్డిఎస్ అడిగారు, తర్వాత ఏంది EC2, S3, విపిసి, ఆర్డిఎస్ అడిగారు కదా, నెక్స్ట్ ఏంది ల్యాండా అనుకుంటా. సరే ల్యాండా నీకు రాదు, ఇంతవరకే వచ్చు, పెట్టు 4 మీద. లేదు లేదు మనకి టెరాఫామ్, ఎస్ కవర్ అయింది, టెరాఫామ్ వచ్చు కదా, ఎస్ టెరాఫామ్ మీద పెట్టి, EC2 S3 టెరాఫామ్. సార్ కరెక్టే సార్, మేము ఇప్పుడు వరకు ఆర్డిఎస్ తెలియదు సార్, అయినా పర్లేదా, అటెండ్ అవ్వయా, ఏమైంది, నీకు టెరాఫామ్ EC2 S3 ఉంటే ఓకే, దాని మీద అటెండ్ అవ్వి ఈజీగా జాబ్ కొట్టొచ్చు కదా, టెరాఫామ్ ఇంతే అయిపోయింది ఇక్కడ. ఇక్కడ విషయం ఇదే. తర్వాత వాడు ప్లస్ అన్నాడు, ప్లస్ అంటే ఏంది, యాడెడ్ అన్ అడ్వాంటేజ్ అంటే అర్థం ఏంది, నువ్వు బాబు చూడు, ఇక్కడ డాకర్ వచ్చి ఉండాలమ్మా, ఓకే, క్యూబర్నెటిస్ కూడా వచ్చితే ఇంకా ఎక్సలెంట్ అమ్మా అంటున్నాడు. దట్స్ ఇట్, అయిపోయింది ఇదే. మరి ఇప్పుడు నీకు స్పష్టంగా చెప్పాలంటే, డైరెక్ట్ గా చెప్పాలంటే, ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్ గా చెప్పాలంటే ఎలా, ఇలాగా మనం ఉద్యోగాలకు అప్లై చేయటం నేర్చుకోవాలి. అర్థమైందా, ఇక్కడ రాశాడు, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ హూ ఫుల్ఫిల్ ద రిక్వైర్మెంట్ కెన్ అప్లై ఫర్ ద రోల్ విత్ దేర్ అప్డేటెడ్ CV. అర్థమైందా, ఎస్, అక్కడ రాశాడు ఏమని, ఇదిగో మీరు ఉంటారు కదా, డోర్స్ ఉంటాయి కదా మనకి, ఆ డోర్లు వెళ్ళొద్దు నాయనా, ఎన్ని ఫ్రాడ్లెంట్స్ జాబ్ స్కామర్స్ నైనా దయచేసి ఆ డోర్లు వెళ్లకుండా
డైరెక్ట్ గా ఎస్, ఫ్రంట్ గేట్ లో కూడా డైరెక్ట్ గా రండి మీరు అంటున్నారు. ఎవరైనా చెప్పేది అదే, నేను కూడా చెప్పేది అదే, ఫ్రంట్ గేట్ నుంచి వెళ్ళి సైడ్ బ్యాక్ వెనకాల మక్క బావ తెలిసిన వాళ్ళు, డాడీ ఫ్రెండ్ మదర్ ఫ్రెండ్, ఫ్రెండ్ ఫ్రెండ్, ఎన్ని సుత్తి డైలాగులు సుత్తి మాటలు. ఇది జాబులు వీళ్ళు ఇస్తున్నారా, తీసుకోండి మీరు. అప్లై జాబ్ అంటున్నాడు ఆయన. ఎస్, నీకు ప్రాబ్లం ఏంటి, అప్లై జాబ్ అంటే నీకు ప్రాబ్లం ఏంటి, తీసుకో. ఆ? అట్లాంటివి వద్దు సార్. ఎవరన్నా మాకు ఫోన్ చేసి పలానా కంపెనీలో రిక్వైర్మెంట్ ఉందంట, ఇప్పుడు నువ్వు రెజ్యూమ్ నాకు పంపించాలి, పంపిస్తే నేను వాళ్ళకి పంపిస్తాను, పంపించిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత నీతో మాట్లాడదు ఏమో. నేను రెజ్యూమ్ పంపించేది ఏంది, ఆయన రెజ్యూమ్ ఎవరికి పంపించాలి, ఆ రెజ్యూమ్ పంపిస్తే నాకు రిప్లై ఇప్పుడు వచ్చింది. అసలు ఏంది ఇది, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్. అంటే మనం 1990లో ఉన్నావా 2024లో ఉన్నావా తెలియటంలా మనుషులకి. అందరూ 1990లోనే ఉన్నారు, ఇంకా 1990లోనే. 2024 ఇది. 2024లో ఎవరితో సంబంధం లేకుండా, ఎవరికి అభ్యంతరం లేకుండా, అసలు ఎవరితో పని లేకుండా, నీకు ఒక ఇంటర్నెట్ కనెక్షన్, ఒక ల్యాప్టాప్, నీ రూమ్ లో కూర్చొని ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం ఉన్న ఈ రోజుల్లో ఇన్స్టిట్యూట్ లో ల్యాబ్ లో పరిచయం అయ్యాడు. ఇక ఆయన ఫోన్ నెంబర్ తీసుకొని ఆయన సావగొట్టం. ఇక ఇన్స్టిట్యూట్ లోకి ఎవరన్నా జాయిన్ చేపించడానికి వచ్చాడు ఒక ఆయన, ఆయన పని చేస్తున్నాడు ఎక్కడో ఏదో కంపెనీలో, ఆయన ఫోన్ నెంబర్ తీసుకొని ఆయన సావగొట్టం. ఆ, ఆయన ఏదో నీకు ఇస్తాడా. ఇట్లా నేనేమంటున్నా, స్వతంత్రంగా ఇది ఇట్లా ఇలా చూసి జాబ్ సెర్చింగ్ అంటే ఇది అంటున్నాను. మనం 3 కంపెనీలు చూసాం, 3 కంపెనీలు మనకు సెట్ కాలేదు, 3 కంపెనీలు సెట్ అయింది, ఒక ఒక రిక్వైర్మెంట్ వచ్చింది కదా, నీకు ఇబ్బంది ఏంది ఇక. సో ఈ రిక్వైర్మెంట్ పట్టుకొని వెళ్ళిపో. ఎస్, అసలు నువ్వు ఏమీ ట్రై చేయకుండా ఏం లేకుండా, ఆ ఆ ఇన్స్టిట్యూట్ మీద తప్పేసుకొని, ట్రైనర్ మీద తప్పేసుకొని, నీ పక్కింటోడి మీద తప్పేసుకొని, నువ్వు ఒక్కడివే కరెక్ట్ అయినట్టు బిల్డప్ ఇచ్చుకుంటా, నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ తిరుగుతున్నాడు ఈ రోజుల్లో 24లో మనిషి. ఎస్, ఇంక ఇయే చాలా ఉంటాయి ఇక. నేనేమంటానంటే, కంపెనీస్ లోకి వెళ్ళు, దీన్ని కాపీ చేయి, దాని అఫీషియల్ ఈమెయిల్ మొత్తం అఫీషియల్ ఏదో టోటల్ డేటా అంతా వస్తుంది నీకు. ఎస్, ఉద్యోగానికి అఫీషియల్, నో నీడ్ టు డిపెండ్ ఆన్ ఎవ్రీథింగ్. ఎస్, అదే ఇక లింక్డ్ఇన్ లేదు, అది లేదు, ఇది లేదు, అన్ని పోస్టుకోలు పనులన్నీ తీసి పక్కన పడేసి ఇట్లా వెళ్ళిపో. నోటిగా ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఇదిగో ఇది కిరణ్ ఫారెన్ ట్రేడ్ అంట, యూనిఫైడ్, ఎవేస్ట్ అంట, మ్యాప్ సిస్టమ్స్, ఏంటి ఇదంతా, కొన్ని లక్షలు బాస్. అసలు నీకు టైం కూడా సరిపోదు. ఏంటి, టైం సరిపోదు నీకు, రియల్ గా చెప్పాలంటే అసలు ఉదయం నుంచి సాయంత్రం దాకా చూస్తే టైమే సరిపోదు. చూసారా ఇవన్నీ, చూసారా కంపెనీలు, పీపుల్ గ్రూప్ కంపెనీ, బ్లాక్ బుక్, చెమెన్ టెక్నాలజీస్, అబ్సల్యూట్ డేటా, చూసారా ఇవన్నీ ఏంటి అసలు. ఎన్ని, ఒకటా రెండా మూడా, చెప్పాను కదా. ఈ ప్రపంచంలో ఎక్కువ జాబ్ ఓపెనింగ్స్ ఉన్న ఫీల్డ్ ఏదైనా ఉందంటే సాఫ్ట్వేరే. చూసుకో, తిరగేసుకొని మడత పెట్టుకొని నలిపి ఎట్లయినా చూసుకో, ఈ ప్రపంచంలో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నది సాఫ్ట్వేరే. ఎస్, 2020 తర్వాత పూర్తిగా మారిపోయింది. చూసారా ఇదిగో నేను ఇక్కడ, చూడండి ఇప్పుడు చూడండి, జస్ట్ ఇదిగో, ఇది కంపెనీ పేరు బాస్, ఇలా కాపీ చేసుకున్నా. ఇక్కడ ఒక ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇదిగో పేస్ట్, ప్రెస్ ఎంటర్ బటన్, వచ్చేసింది. అంటే గూగుల్ వాడు చూపించాడు నీకేమని, అరే బాబు ఇదిగో ఈ కంపెనీ పేరు ఇది, ఓకే, ఇది ఎక్కడ ఉంది తెలుసా, ఇదిగో ఇక్కడ ఇనార్బిట్ మాల్ రోడ్ లో ఉందిరా బాబు. ఈ కంపెనీ అడ్రస్ ఏం చేయాలా మీరు, ఇదిగో ఇట్లా, ఇలాగా, ఇలాగా, ఎస్, ఇలాగా కాపీ చేయాలా. ఏం సార్ మీరు అవి కూడా నేర్పిస్తారు, తప్పదు మరి ఏం చేస్తాం అది. మనకు బద్ధకం ఎక్కువ కదా, మనం ఎట్లా చేయాలో, ఇదిగో నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకో, అది చేసుకో. ఎస్, ఇక్కడ రాసుకో కంపెనీ నేమ్, అదే కంపెనీ నేమ్, ఏ కంపెనీ రాసుకో పైన, దాని కింద ఇది రాసుకో, అమ్మాయి అయిపోయింది, అయిపోయా. ఎస్, నీకు ఎలాగ డిజిటల్ మెయింటెనెన్స్ కదా, ఇదంతా సెల్ ఫోన్ లో అంతా ఉంటది కదా, రివ్యూ చేసుకో, సేవ్ చేసుకో, కంపెనీ పేరు ఏంది ఇదిగో రాసుకో, ఇదే కదా కంపెనీ పేరు. ఎస్ సార్ నో, ఇదిగో సిస్టమ్స్ ఆఫ్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇట్లా చూసారా, కంపెనీ నేమ్ అది రాసుకో, కంపెనీ నేమ్ అది రాసుకో, ఇలా పెట్టేసుకుని నోట్ ప్యాడ్ అయిపోయింది అమ్మాయ్యా. అంటే నీకు ఒక అడ్రస్ దొరికింది, దాంట్లో ఓపెనింగ్స్ ఉంటే దీని ప్రకారం వెళ్ళిపో. అంతేగాని ఊరక హెచ్ఆర్ని వాళ్ళని వీళ్ళని సావగొట్టి ఎక్కడ ఎక్కడ అంటే వాడు తీసి పక్కన విసిరిపడాడు. డిజిటల్ ఇది, 2024, 1990 కాదు, అర్థమైందా, డిజిటల్ ఇది.
కాబట్టి ఇట్లా ఉండాలని మెయింటైన్, ఇంత ప్రొఫెషనల్ లుక్ ఉండాలి, ఇంత ఇవన్నీ ఉన్న వ్యక్తే ఉద్యోగాన్ని సాధిస్తాడు బాస్. నేను చూసుకుంటా అన్న వ్యక్తి అంటే నాకు చాలా పరమ అసహ్యం, చాలా కోపం కూడా. నేను అసలు ఎప్పుడు చెప్పను. ఎస్, కౌన్సిలింగ్ పార్ట్ లో కూర్చుంటే చెప్పను, ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా చెప్పను. నేను చూసుకుంటానని నేను ఎప్పుడు ఎవరికి చెప్పను. ఐ హావ్ నెవర్, నెవర్, ఎస్, చెప్పను, చెప్పకూడదు కూడా, తప్పది అంతా. ఇదంతా ఇట్లా చెప్తా ఉండాలి, అర్థమయ్యేటట్టు ఇట్లా చేయాలి కానీ. కాబట్టి ఈ రోజు నుంచి రేపటి నుంచి అయినా సరే, రే బాబు మాకంతా తెలుసు, ఇదిగో ఈ కేకే సార్ మొత్తం మాకు చూపించాడు, ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయో, ఎట్లా అప్లై చేసుకోవాలో, ఏం చేయాలో మాకంతా వచ్చు. డోంట్ టాక్ రబిష్ అని ఫోన్ కట్ చేసి పక్కన ఇసిరేసేయండి. నాన్ సెన్స్ పనులు ఎవరితోటి మాట్లాడదాక ఇక నుంచి. ఎస్, అంతే. అంతే ఉద్యోగాలకు అప్లై చేసుకోవటం. నెక్స్ట్కి వెళ్ళు మళ్ళీ, చూసావా, నెక్స్ట్కి వెళ్తే మళ్ళీ, అరే ఏం సార్ ఇంకా వస్తున్నాయి, వస్తాయి, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, కొన్ని లక్షలు వస్తాయి బాబు, ఒకటి కాదు. ఇది Q3 టెక్నాలజీస్ దాని పేరు. ఈడ కొడితే మీ ఏజ్ చిన్నది కాబట్టి మీకేమీ తెలియదు కాబట్టి కొంచెం తొందరపడతా ఉంటారు అందరు. అందుకోసం నేను ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని చూపిస్తున్నా. ఎస్, చూసావా, వాడి బిజినెస్ ఇది. వాడి బిజినెస్ లో అన్ని చూడండి, వాడి క్లయింట్స్ వీళ్ళందరూ పెద్ద పెద్ద క్లయింట్స్ ఉన్నారు వాళ్ళకి. సో దీంట్లో ఏమైనా నీకు అవకాశాలు ఉన్నాయా? ఎస్, వెతుక్కో. కెరియర్స్, చూసావా, కెరియర్స్ ఖచ్చితంగా ఉంటది. సర్వీసెస్, కాంటాక్ట్, అవి ఎక్కడో కింద ఆడో ఏడో కింద ప్లేస్, ఆ ప్లేస్, ఈ ప్లేస్ వెతుకు. చూసారా, వాడి ఆఫీసులు చూస్తే మైండ్ పోతుంది కాంటాక్టర్స్ లో. అవునా, ఆఫీసులు చూస్తే మైండ్ పోతుంది. ఆఫీస్, రీజనల్ ఆఫీసెస్ అవి ఇవి చూసారా, ఇండియాలో కూడా ఉంది, ఇండియాలో. సో ఇది చూసారా, కెరియర్స్ లో, కెరియర్స్. సో కెరియర్స్ లో ఓపెనింగ్స్ ఇవి. మనకి ఏమన్నా సెట్ అయితే ఎస్, సెట్ కావు, ఓకే, లేవు, ఓకే, తీసేసే. కానీ తర్వాత ఏమైనా పడితే ఏం అవకాశం తెలియదు కదా. తర్వాత ఎస్, చెప్పలేము. ఇదిగో గుర్గాన్, జైపూర్, ముంబై. ఎస్, ముంబై సెలెక్ట్. అంటే వీళ్ళది ఇది ఓకే. ఈ కంపెనీకి నీ గురించి నీకు అర్థమైంది. Q3 టెక్నాలజీస్ లో మనకి ఎస్, ఓపెనింగ్స్ అనేది అంటే డిజైన్, .NET, iOS, PHP మీద పడుతున్నాయి ఇన్ని సంవత్సరాలు. ఎవడన్నా తెలిసాడు అనుకో, రే Q3 టెక్నాలజీ ఎత్తుక్కోరా బాబు, ఇప్పుడు కనపడ్డాడు ఫ్రంట్ ఎండ్ నేర్చుకునేవాడు, రే Q3 టెక్నాలజీస్ లో ఉద్యోగాలు ఉన్నాయి, వెతుక్కొని ఆడ అప్లై చేసుకోరని చెప్పు వాడికి. అప్పుడు నాలెడ్జ్ పెరిగిద్ది నీకు. ఇంకా డైరెక్ట్, ఇండైరెక్ట్ కాదు, ఇది డైరెక్ట్ గా అట్లా. అరే నీకెట్ట తెలుసురా అని అడిగితే, ఇట్లా చేసుకోరా, ఇట్లా ఇట్లారా అనాల. అంతేగాని పొద్దుగూకులు ఇదే నేను చెప్తుంది. కొంతమంది ఒక్క నిమిషం ఒక మనిషి పరిచయం అయితే చాలు, వాడి ఫోన్ నెంబర్ వీడికి, వీడి ఫోన్ నెంబర్ వాడికి. పొరపాటున బజార్లో నడుచుకుంటూ పోసి ఒక ట్యాగ్ కనపడి, సార్ ఏ కంపెనీ సార్ మీరు, సార్ సార్ మీ ఫోన్ నెంబర్ కొద్దిగా ఏంటి సార్, ఏమో. ఎందుకు వాడి ఫోన్ నెంబర్ నీకు ఇక్కడ ఉందా? ప్రపంచమే నీ చేతులు అరచేతిలో పెట్టుకొని అంటే అక్కడక్కడ ఎత్తుక్కుంటావు ఎందుకంటాను. ప్రపంచం నీ చేతిలో, నీ ల్యాప్టాప్ లో ఉంది ప్రపంచం అంతా, నీ ఇంటర్నెట్ లో ఉంది ప్రపంచం. నువ్వు ఏ జాబ్ అప్లై చేసుకో, ఫ్రీలాన్సింగ్ జాబులు చేసుకోవచ్చు. 1,90,000 జాబులు ఉంటాయి ఫ్రీలాన్సింగ్ జాబులు. కోర్స్ కొంచెం వేస్తే ఫ్రీలాన్సర్ జాబులు చేసుకోవచ్చు. దానికి పెద్ద అవకాశాలు ఉన్నాయి. ఫ్రీలాన్సింగ్ ఎస్, 100%. ఎవరితో సంబంధం లేకుండా కూడా చేసుకోవచ్చు అట్లా. ఓకే సార్, ఇక చాలు సార్, మేము వదిలేసాడు సార్ సాగొట్టకుండా. ఎస్, అర్థమవుతుందా? చివరికి డైరెక్ట్ 10 మంది మిగిలేరు. ఎస్, ఎస్ ఫ్రెండ్స్, ఏమన్నా నాలెడ్జ్ వచ్చిందా క్లాస్ లో? ఆ? ఎస్ సార్, ఎస్ సార్. పర్లేదా? ఓకే సార్. ఇలాగా ఇప్పుడు మీకు అర్థమైందా? మనం ఎవరి మీద డిపెండ్ అవ్వాలా, లేకపోతే మనమే చేసుకోవచ్చా పని? ఆ? ఇప్పుడు వరకు మనమే మనం ఎంత చేసుకోవచ్చు టైం, సార్. మనమే ఇప్పుడు వరకు మనం ఎంతెంత టైం వేస్ట్ చేస్తున్నాం, వృధానా కాదా ఇదంతా? తెలిసిన వాళ్ళు, వాళ్ళు, వీళ్ళు వాళ్ళు, ఏంది ఇదంతా నాన్ సెన్స్, ఎనర్జీ వేస్ట్. ఇప్పుడు చూసి ఎట్లా ఇలా ఈ స్టైల్లో వెళ్ళండి, మీరు ఈజీగా సెట్ అవుతారు మీరు. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? ఎస్ మదన్ లాల్, నిద్రపోతున్నావా మదన్ లాల్? రెడీగా ఉన్నావా? ఎస్. మదన్ లాల్ చెట్టుకు తగిలిచ్చి నిద్రపోతున్నాడు. ఓకే, సరే. శ్యామ్ నాయక్ ఎప్పుడు జాయిన్ అయ్యావు? లేట్ గా జాయిన్ అయ్యావా? ఆ? సార్ 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 నేను మదన్ మదన్ లాల్, సార్, ఇది నా ఫోన్ సడన్ గా హ్యాంగ్ అయ్యేసరికి అది స్క్రీన్ పోయింది సార్. అవునా? ఆహా, ఓకే ఓకే, ఇప్పుడు నేను ఓకేనా అప్పుడు మదన్ లాల్? అవును సార్, వింటున్నా సార్.
ఓకే ఓకే. ఎట్లా జాబులు అంటే స్క్రీన్ లో చూడలేదా ఇప్పటి వరకు మనం జాబులు ఎట్లా అప్లై చేయాలి, ఎట్లా వెళ్ళాలి, ఏంది నావిగేషన్ చూసావా? చూసి సార్ లాస్ట్ టైం చెప్పారు సార్, అప్పుడు విన్నాను. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు లాస్ట్ టైం కంటే ఈ రోజు చాలా చక్కగా చెప్పా, బాగా నీట్ గా. అవును సార్, అదే ఈరోజు కంప్లీట్ విన్నాను సార్. ఇప్పుడు ఎవరన్నా మనం డిపెండెన్స్ అవ్వాల్సి ఉందా మదన్ లాల్, ఎవరి మీదైనా అవుదామా? నో సార్, నో సార్. అసలు అవసరమేలే, అవసరమేలే. ఎవరన్నా చెప్పిన మాటలు కూడా వినాల్సిన అవసరం ఉందా ఇప్పుడు? నో, లేదు. నథింగ్. టోటల్ ఎవ్రీథింగ్, ఎంటైర్ థింగ్ విల్ బి అవైలబుల్. ఎస్. ఓకేనా? సరే, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గుడ్ పేషెన్సీ. సో మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. సో ఈ క్లాస్ చాలా మంచిగా ఉపయోగపడుద్ది అని అనుకున్నాం. సో ఈ క్లాస్ రికార్డింగ్స్ కూడా మీకు పంపిస్తాను. ఓకే ఫ్రెండ్స్? ఓకే, ఓకేనా? థ్యాంక్ యూ Yes, sir. సో మచ్ అండ్ సీ యూ టుమారో ఫ్రెండ్స్. ఓకే, Okay, sir. ఎస్. Okay. గుడ్ నైట్ టు ఆల్. ఓకే, థ్యాంక్ యూ. Night, sir.